తెల్లవారక ముందె దేవి గౌరమ్మ దీవెనల్ బడసెడి దీపము తల్లి. తెల్లవారక ముందె దేవి గౌరమ్మ దీవెనల్ బడసెడి దీపము తల్లి. తెల్లవారినంకను తెరువని నిన్ను తీయని తిట్లతో దీవించు తల్లి. తెల్లవారక ముందె దేవి గౌరమ్మ దీవెనల్ బడసెడి దీపము తల్లి. తెల్లవారినంకను తెరువని నిన్ను తీయని తిట్లతో దీవించు తల్లి. ఎల్లలేనట్టి తల్లి ప్రేమలు ఎల్ల దేశముల ఇట్టులుండెడినో. ఎల్లలేనట్టి తల్లి ప్రేమలు ఎల్ల దేశముల ఇట్టులుండెడినో. తల్లి ప్రేమలు భారతాంబ సొంతము, తల్లి పూజలు వేద ధర్మసారము. తల్లి ప్రేమలు భారతాంబ సొంతము, తల్లి పూజలు వేద ధర్మసారము. మన తల్లి తరుభోజ మన పూజ, మన జన్మమునకామె మధుమాధవీజ. తెల్లవారక ముందే తాను లేచి తెల్లవారినా లేవనటువంటి పిల్లల్ని తీయని తిట్లతో లేపుతారు ఈ దేశంలో. తాను తీయని తిట్లు అంటే అవి మందలింపు. నువ్వు ఎందుకు లేస్తావని ఆయన మహారాజువి, ఇంకా మేలుకొరకు పాడమంటావా, సుప్రభాతం వేయమంటావా అని అంట. అదంతా వ్యంగ్యం. తీయని తిట్లు అంటే అవి. అప్పుడే తెల్లారిపోయిందిరా, 9 అయిందంట. 9 అయితే కానీ వాడికి తెల్లారు. అందుకే ఇది మనం కాస్త అర్థం చేసుకుంటే భౌతికమైనటువంటి క్రమశిక్షణ ఆధ్యాత్మికమైన జీవనానికి ఏ రకంగా సోపానం అవుతుందో అర్థం. తెల్లవారక ముందే దేవి గౌరమ్మ దీవెనలు బడసడి దీపము తల్లి. ఈ దేశంలో స్త్రీలు నిన్న మొన్నటి వరకు, మరి ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు కానీ, తెల్లవారక ముందే లేచి అప్పటికే స్నానాలు చేసి గౌరీదేవి దగ్గర దీపం పెడితే కానీ వేరే పనులు చేయి. అప్పటికింకా పిల్లలు లేవడం. అందుకని నెమ్మదిగా లేవండ్రా పొద్దుపోతుంది. అంత జాగ్రత్తగా క్రమశిక్షణని అలవాటు చేస్తాం. కారణం, పెద్దవాళ్ళు కూడా గ్రహించాల్సిన విషయం, చిన్న వయస్సులో ఉన్న పిల్లలు చెబితే చేస్తారేమో కానీ ఒక వయస్సు దాటిందంటే చేసింది చూస్తారు కానీ చెబితే చేయి. అంచేతన ఒక వయస్సు దాటాక వినట్లేదు అని బాధపడడం దానికంటే మనం చేస్తూ ఉంటే కొంతకాలానికి వాళ్ళే గ్రహిస్తారు. లేదు ఎంతకీ గ్రహించలేదు అంటే జీవలక్షణం తేడా ఉందని అర్థం. దానికి మనం చేయగలిగింది వెళ్ళే స్వామివారు చూసుకోవాల్సింది. ఆ జీవుడిని ఏ రకంగా నడిపించాలో ఆయన నడిపిస్తాడు వాడి కర్మ ప్రకారం. ఇక మనం ప్రయత్నం చేసినా సుఖం లేదు. దాని గురించిన బెంగ అవసరం లేదు. దాని గురించి మన పద్ధతులు మార్చుకోవాల్సిన పని. సృష్టిలో ఏ బంధమైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు, ఇది మిగిలేదు కాదు. అందుకని ఎల్లలేనట్టి తల్లి ప్రేమలు ఎల్ల దేశములా ఇట్టులుండెను. తల్లి పూజలు భారతాంబ సొంతము, తల్లి పూజలు వేద ధర్మసారం. అసలు అన్ని దేశాల్లోనూ ఇలాగే ఉంటాయంటే చాలా దేశాలు మీరు తిరిగారు, నేను తిరిగాను. అలా ఆయా దేశాల్లో కనపడవండి అనుబంధం. తల్లిని గౌరవించడం ఏమిటి, పూజించడం ఏమిటి, అసలు పూజ అనే మాటే వాడికి అర్థం కాదు. వాళ్ళ దృష్టిలో పని చేయడం ముఖ్యం. అది మనం నేర్చుకోవాలి. మనకి పూజ ఉంటే చాలా పని ఎక్కలేదు. మనం పని కొట్టేసి పూజలు చేసే రకం. అందుకే మనకి దేవుడు ఎప్పుడు కనపడదు. ఎందుకంటే అన్ని గ్రంథాల్లో ఆయన వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పాడు. నీ పనులు చేయి. మనం పని మానేసి పూజ చేస్తాం. పైగా ఎక్కువగా భాగం గుళ్ళో గడిపేసి పారాయణలు, యాత్రలు, తీర్థాల్లో గడిపేస్తే వాడు ఆఫీస్కి రాకపోయినా పర్వాలేదు, వాడు గొప్పవాడికి చెప్తాం. ఆయన మహానుభావుడు.
అసలు ముందు జీతం తీసుకున్న చోట లేకపోతే మన గృహ బాధ్యతలు బయట బాధ్యతలు ఏమున్నాయి అవి చేయకపోతే నువ్వు ఎంత భక్తులువైనా స్వామివారు అనుగ్రహించే అవకాశం లేదు. ఏ దేవుడు ఏ అవతార పురుషుని యొక్క జీవితం చూసినా అదే కనపడదు. అంచేత విదేశీయుల నుంచి మనం ఆ పని విధానాన్ని నేర్చుకోవాలి, పనికి ప్రాధాన్యం ఇవ్వడం. మన నుంచి వారు ఆరాధనా భావాన్ని, ఆత్మీయతల్ని, అనుబంధాన్ని నేర్చుకోవాలి. మనకి ఆధ్యాత్మికత ఉంది ఇక్కడ, కానీ భౌతిక దృష్టి లేకపోవడం వల్ల అది వేరే రకంగా మారుతుంది. ఆధ్యాత్మికత సరిపోదు, భౌతిక దృష్టి ఉండాలి. భౌతిక దృష్టి అసలే సరిపోదు, ఆధ్యాత్మికత అది కుదరదు. ఆధ్యాత్మికత మనోభావాలకు సంబంధించింది, భౌతిక దృష్టి అంతా శరీరానికి సంబంధించింది. శరీరం లేకుండా మనస్సు ఉంటుందా, మనస్సు లేకుండా శరీరం ఉంటుందా? ఏది సాధ్యం? అత్యంత రెండింటినీ సమన్వయంగానే చేసుకుంటూ పోవాలి. అందుకే వివేకానందుడికి విదేశాల్లో హారతులు పట్టారు. ఏమిటి, ఎవరు చేయని పని ఆయన ఏం చేశాడు? భౌతిక ఆంక్షలందగిలి బండలు బ్రద్దలు కొట్టి శాస్త్ర సాంకేతిక విప్లవములకు కేతనమెత్తిన తెల్లవారికి ఆయన సాధించిన ఘన విజయం ఏమిటి అంటే సాగర ఘోష కావ్యంలో నేను వివేకానందుడి గురించి రాసి ఒక విచిత్రమైనటువంటి వినూత్నమైన విప్లవాన్ని సాధించాడే. ప్రాచ్య పాశ్చాత్య భావాల సమ్మేళనం. మీ నుంచి మేము ఇది నేర్చుకుంటాం, మా నుంచి మీరు ఇది నేర్చుకుంటారు. మనకి దగ్గర ఉన్న మనుషులను చూసినా వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉంటుంది, మన నుంచి వారు నేర్చుకోవాల్సిందే ఉంటుంది. ఏ మనిషిని తక్కువ అంచనా వేయకూడదు. మనం దుష్టుడు అనుకునే వాడి నుంచి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, మనం నేర్చుకోవాలి. దుష్ట లక్షణాలు కాదు, వాళ్ళు కొన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి. అందుకని దేశాలు అంతే, దేహాలు ఎంతో దేశాలు అంతే, తేడా ఏమీ లేదు. ఇది వ్యష్టి, అది సమష్టి. భౌతిక ఆంక్షలందగిలి బండలు బ్రద్దలు కొట్టి శాస్త్ర సాంకేతిక విప్లవములకు కేతనమెత్తిన తెల్లవారికి నీతులు సత్యధర్మములు నేర్పిన కావి చెరంగు జోగికి, నీతులు సత్యధర్మములు నేర్పిన కావి చెరంగు జోగికి ఆ జాతులు హారతిచ్చెను ప్రచారములు ఆచరణ ప్రపూర్ణములు. ఎప్పుడూ మనం ప్రచారం చేసే విషయాన్ని ముందు మనం ఆచరించాలి. ఆచరణ మించిన ప్రచారమే లేదు అసలు. జవ్వాది, కస్తూరి మొదలైన సుగంధాలు ఒంటికి రాసుకుంటే ప్రచారం చేయాల్సిన పని లేదు, రాసుకున్నానని తెలుస్తూనే ఉంటుంది. ఆమోదో నహి కస్తూరియా శపథేన విభావ్యతే అంటారు సంస్కృతంలో. కస్తూరి జవ్వాది రాసుకున్నవాడు ఎవడన్నా నేను రాసుకున్నా అని చెబుతాడా? తెలియట్లే. పక్కన కూర్చున్న వాళ్ళకి స్నానం చేయకపోయినా తెలుస్తుంది, చెప్పక్కర్లేదు. ఎప్పుడు చేసామని అడుగుతాడు. అలాగే సుగంధమైనా అంతే, చెప్పక్కర్లేదు. అలాగే మంచి పని మనం చేసేటప్పుడు ప్రచారం అక్కర్లేదు. ఈ ప్రచారార్పాటాలు బాగా ఎక్కువ అవడం వల్లే పని తక్కువ, ప్రచారం ఎక్కువ. అంతేకాదు మనుషులు కృత్రిమత్వం అలవాటు చేసుకున్నారు. ప్రచారం చేస్తే చాలా పని చేయకుండా ప్రచారానికి ప్రాధాన్యం అది తగ్గిపోవాలి బాగా. అందుకే వాళ్ళు ప్రచారం చేయరండి. విదేశాల్లో ఎక్కడ మీరు గమనించండి, వాల్ పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఏం కనపడకుండా తోలు తీసేస్తారు. ఎలా ఉండదు అక్కడ, ఏం ప్రచారం చేయడానికి వీళ్ళు, దానికి ప్రదేశాలు ఉంటాయి, అక్కడే ఉండాలంతే. మన దగ్గర చూస్తున్నారుగా, ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే. అపర నాయకులు ఇక వీళ్ళు మించిన వాళ్ళు లేడు. ఇంకా ఇప్పుడు కొత్తది మొదలు పెట్టారు, వస్తువు చూశాను. ఆయన ఎవరో ఎంపీ ఏడాది అయింది, అదో పెద్ద ఫ్లెక్సీ. అంటే ఇప్పుడు 5 ఏళ్ళు పెడతారన్నమాట వరుసగా. ఇలాగా ఇది కొత్తది నేర్చారు. ఇది పుట్టినరోజులు పోయిన రోజులే ఉండేవి, ఇప్పుడు ఇది నేర్చాయి. ప్రతి నాయకుడు 5 ఏళ్ల పాటు ఇలా పెడుతూ ఉంటే ఒక హైదరాబాద్లోనూ ఒక 50-60 మంది ఉన్నారు. వీళ్ళందరూ పెడితే ఏం కావాలి అంటే మనకి ప్రచారం ముఖ్యం, మనకి పనిచేయడం అక్కడ. ఏడాది పాటు పనిచేశారనే విషయం ప్రజలకు తెలియదు. ఏమిటి ప్రచారం ఎందుకు? అదే నేర్చుకోవాలి. వాళ్ళకి ప్రచారరహితంగా పనిచేస్తాం, మనం ప్రచారం చేస్తాం, బాగా పనిచేయం. కానీ మన దగ్గర ఆత్మీయతలకి, అనుబంధాలకి, త్యాగపూరితమైన జీవితానికి, నిరాడంబరమైన జీవన విధానానికి బాగా ప్రాధాన్యం. మన దగ్గర ఒక వ్యక్తి జీవితం గడవాలి అంటే ఊరికే పైన బట్ట కిందో బట్ట మహా అయితే 2 జతలు పడుకుందుకో పల్ల మంచం కూడా అక్కడ గడిపేస్తాడు.
ఎక్కడో ఒక పూట భోజనం చేస్తాడు, రెండో పూట 2 అరటిపళ్ళు తింటాడు, వెళ్ళిపోతుంది. విదేశాల్లో అలా నడవదు. అక్కడ పేదవాడైనా కూడా కనీస అవసరాలన్నీ ఉండాల్సిందే, లేదా కుదరదు. భౌతికతకి అంత ప్రాధాన్యం ఇస్తాం, నైతికతకి మనం ప్రాధాన్యం ఇస్తాం. ఆ భౌతిక కాంక్షల్లో పడిపోయి బండలు బద్దలు కొట్టి శాస్త్ర సాంకేతిక విప్లవాలతో గొప్ప విజయాలు సాధించినటువంటి తెల్లవారి నీతులు సత్య ధర్మాలు నేర్పాడు. నైతికమైన వర్తన ముఖ్యం అయ్యా, భార్యాభర్తల అనుబంధాలు ముఖ్యం, శీలాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఏమిటి విచ్చలవిడి కామ సంబంధాలు? అర్థం ఉందా లేదా ఈ భోగాలకి? అలాగే మామూలుగా గడపడానికి ఇన్ని వస్తువులు అవసరం లేదు అన్నాడు. మీరు అమెరికాలో చాలా మంది మనకు బంధువులు ఉన్నారు, మనం పెడుతూనే ఉన్నాం, చూస్తాం. ఈ పళ్ళు కుట్టుకునేటువంటి పుల్లలు 3-4 రకాలు ఉన్నాయండి. ఈ పొడుచుకునే పొలలోటి, లాక్కునే పొలలోటి, ఏదో ఇంత తేగ పెట్టి ధనుస్సులాగి విల్లులాగి ఇలా లాగుతారు. ఎందుకంటే పళ్ళ మధ్యలో లాగడానికి ఒకటిట, మధ్యలో ఉన్న బంకలు లాగడానికి ఒకటిట, ఇలా అనుకుంది ఒకటిట, అలా అనుకుంది ఒకటిట. పళ్ళకి ఇన్ని అవసరమా? తినగానే 4 సార్లు బొక్కులిస్తే మొత్తం పోతాయి. మనం కనిపెట్టింది అదే సింప్లిసిటీ, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. ఏం తిన్నా సరే మనకి లెక్క ఉంది. అల్పాహారం తిన్నాం 4 సార్లు బొక్కిలించాలి, మధ్యాహ్నం అధికాహారం కదా 8 సార్లు చెప్పారు లెక్క. అశౌచానికి పాల్పడ్డాం 16 సార్లు చెప్పారు. అశౌచమే 8, భోజనం చేస్తే 16. ఎందుకంటే పళ్ళలో రకరకాలుగా ఇమిడిపోయి ఉంటాయి, అవన్నీ పోవాలి. 16 ముగ్గురించలే బొగ్గలు నెప్పెట్టేలాగా. ఆ దవడలకు ఎక్సర్సైజ్, వ్యాయామం. ఇవాళ అది మానేశారు. హోటల్లో చేరంగా మనం అందరం శుభ్రంగా భోజనం చేయగల వాడు ఏం చేస్తాడు, ఇంత కప్పట్టుకు వస్తాడు చెప్ప, దానంటే వేడి నీళ్ళు నిమ్మకాయ డెప్ప, అందులో ఇలా ఎలా అన్నాం. అక్కడేం బుక్కిలిస్తావు, చెయ్యి కడగడమే అవకాశం లేదు. ఈ దరిద్రం మానయ్య. అసలు కొన్ని హోటల్లో వాష్ బేసిన్ తీసి పారేసారు, అదేదో అవమానకరమైన విషయం లాగా. మనం లేచి అడగాలి ఉందా లేదా, అప్పుడు పెడతాడు. ఏంటన్నా బుక్కి నుంచి ఉమ్మేయడమే పరిహారం చెప్తే మళ్ళీ అక్కడ పుల్ల పుడక, ఏమిటి దరిద్రం. ఈ విదేశీ జీవనంలో వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే 100 రకాల తరగడాలు, 100 రకాల దుప్పట్లు, 100 రకాల పరుపులు, 36 రకాల మంచాలు, 66 రకాల గదులు. ఉండేది ఇద్దరు. మనకు అలా ఉండదు. 10 మంది ఉంటారు, ఇంటి ముందు వాకిలి హాల్ ఉంటుంది, శుభ్రంగా తొడుకుంటా వేసారా అని ఈ చెయ్యి తరగని పెట్టి పడుకుంటాడు. చుట్టాలు వస్తే అంటే ఇదికనేది ఏం లేదు, మనస్సు విశాలమైతే చాలు, పడుకుంటారు అందరూ, ఒక ఆయన చేస్తారు. ఇది భారతీయ జీవనంలో ఇది ఎవరి గొప్పలు వాడుకున్నాయి. కానీ మనం భౌతికతని అలక్ష్యం చేయకుండా కష్టపడి పని చేయడం, అది బాగా అలవాటు. అందుకే మనకి పురాణాలు, రామాయణ, భారత, భాగవతాలు ఏవి పరిశీలించినా మీరు ఏ ఘట్టం తీసుకున్నా నైతికతతో పాటు, లీలతో పాటు, మహిమతో పాటు ఆ భౌతికతకు కూడా ప్రాధాన్యం ఇస్తారు, కష్టపడిపోయాడు. అందుకే భగవంతుడు శ్రీకృష్ణుడు దశమస్కంధంలో చూపించిన లీల, సుక్షత్రియ వంశంలో పుట్టి వసుదేవుని కుమారుడే ఉండి, దేవకీదేవి తనయుడై ఉండి, గొల్లగూడలో చేరాల్సిన పని ఏమిటండి ఆయనకి? నందుడు యశోద అంటున్న ఏం పని, అక్కడే ఉండొచ్చుగా. ఓ చేరితే చేరాడు. నందుని స్థాయి ఉన్న వాళ్ళ పిల్లలకి గుడ్లు వేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు జమీందారు. యశోదాదేవి కృష్ణుడికి 3 ఆభరణాలు పెట్టింది, అంత జమీందారు. కానీ ఆ రోజుల్లో మన భారతదేశ జీవన విధానం ఎలా ఉండేది అంటే, ఎంత జమీందారులైనా కులవృత్తి మానేవారు. కాళహస్తి మహత్యంలో కన్నప్ప కథలో వర్ణిస్తాడు ఆయన. వాళ్ళంతా వేటగాడు. పట్టు చీరలు కట్టు భత్యంబు కలిగియు వారు కాపులు గట్ట భారమనరు, మాణిక్య భూషా సమాజంబు కలిగియు ఎర్రని గురువిందలేరు ఏటి కలరు. అప్పుడు పట్టు చీరలు కట్టుకునే భాగ్యం ఉందిట ఆ కిరాత స్త్రీలందరికీ. వాళ్ళేం పేదవాళ్ళు కాదు, కానీ వాళ్ళు కట్టుకునే మామూలు బట్టలు ఆకులే కట్టుకుంటారు, పెద్ద పెద్ద ఆకులు. ఎందుకంటే వేటాడాలంటే ఇవే ఉండాలంటే పట్టుచీర కడితే వేటాలాగా పరిగెడతా పెట్టి పట్టుచీర కట్టి జారిపోతాం. మనం ఏదో పట్టుచీర పేరెంటాన్ని కట్టుకుంటాం, నెమ్మదిగా వెళ్ళొచ్చని. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పట్టుచీర కట్టుకుంటే అయినట్టే. అంతే, ఆ వృత్తికి అది పనికిరాదు. అలాగే వాళ్ళు మణులు, మాణిక్యాలు ఆభరణాలుగా ధరించగలరు, కానీ ఎర్రని గురువిందలు ఏటి కనరు. ఆ అడవిలో దొరికే గురువింద పూసలు దాంట్లో వేసుకుంటారు. మాకు సహజంగా దొరుకుతున్నాయండి, వీటికంటే మాకెందుకండి అంటే ఈ దేశ జీవన విధానంలో ఒక గొప్ప
ఉండి కూడా పేదవాళ్ళై ఉంటాడు, ఉండి కూడా పేదరికాన్ని వరించడం. మనకి ఇది సారుగా ఉంటే ఎవరికైనా ఇద్దాం, మనమే ఎందుకు అనుభవించాలి? సంపాదించిందంతా మనమే అనుభవించాలా? ఇవాళ ఆ స్వార్థం మూర్తిభవించబట్టే ఒక కుటుంబానికి 100 కోట్లు సరిపోవట్లేదు. 100 రూపాయలతో గడిపేసిన కుటుంబాలు ఉన్నాయి కనుక 100 కోట్లు సరిపోవట్లేదు. దానికే కృష్ణలీలలు ప్రధానంగా మనం కిందసారి కలిసినప్పుడు చెప్పుకున్నాం. ఆయన పాలు, వెన్న, మేగడ, పెరుగు లాంటివి అందరి ఇళ్లలోకి వెళ్ళి దొంగతనం చేసి పట్టుకొచ్చి మొత్తం బయట పారపోసి లేదా అందరికీ ఇచ్చేసి ఎందుకు చేశాడు? ఇదంతా పోలీస్ కేసు పెట్టాల్సిన వ్యవహారం కదా. ఇప్పుడైతే బెటరా? ఎప్పుడు పాలు ఒక పూట మించి ఉండవు, 2వ పూటకి పాడైపోతాయి. పెరుగు అంతే, వెన్న ఓ రోజు 2 రోజులో ఉంటుంది, అంతకుమించి ఉండదు, పుష్పరంగా వచ్చేస్తుంది. నెయ్యి ఓ వారం రోజులు ఉంటుంది. అందుకే పాల పొట్టు, ఈ పెరుగు పొట్టు లాంటివి నేతిలో పడకూడదు. మజ్జిగ గిన్నె, నేతి గిన్నె ఓ చోట ఉండకూడదు, దూరంగా పెడతారు అంటారు. దాని ఉద్దేశం అది. ఏం లేదు, మజ్జిగ గిన్నె మీద నేతి గిన్నె పెట్టించామనుకోండి, తీసేటప్పుడు ఈ మజ్జిగ పొట్టు పొరపాటు నేతిలో పడిందంటే పోతుంది. నేతి పొట్టు మజ్జిగలో పడినా పర్వాలా, మజ్జిగ పొట్టు నేతిలో పడకూడదు. అర్థనే ఉంది. మన వాళ్ళు ఇవాళ మొత్తం అన్ని అంటమంగళమే. అన్నం గిన్నె పక్కన నేతి గిన్నె ఏమన్నా అంటే కోపం, ఎందుకంటాడు. ఎవడో చెప్తాడు మీకు హేతువాదం అంట. ముందు పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి, మీ పని లేకుండా చెప్పరు కదా. అన్నం గిన్నె పక్కన నేతి గిన్నె ఉండొద్దు అంటారు. ఎందుకని నేతి పొట్టు అన్నంలో పడితే ప్రమాదం లేదు, కానీ అన్నం మెతుకు కనుక నేతిలో పడితే ఇక అది మంచిది, పైగా విషం. అది పాయిజన్. పాలల్లో నీళ్లు కలిస్తే ప్రమాదం లేదంటే మంచిది, కానీ పాలల్లో నీళ్లు కలిస్తే ఇబ్బంది లేదు. కానీ నీళ్లలోనే పాలు పడ్డాయి అనుకోండి, అది విషం. ఒక గ్లాసు నీళ్లలో 2 చుక్కల పాలు వేస్తే అది విషం. వెంటనే కడుపులో వచ్చేస్తుంది, ఒకసారి ప్రాణం మీదకి వస్తుంది. ఇది మన ఆచారం. దీన్ని దోచుకోవడం కృష్ణుడు సిద్ధాంతం. అది నువ్వు దాచుకుంటున్నావంటే దోచుకున్నట్టే. పంచే నువ్వు తింటే తిను, లేకపోతే ఎవరికైనా ఇచ్చి ఏదో చెయ్యి. డబ్బు కూడా దాచుకుంటే ఒకళ్ళ దగ్గర ఎక్కువైపోతుంది కాబట్టి ధర్మశాస్త్రమే వడ్డీ వ్యాపారం చేయమంది, తప్పులేదని చెప్పి. వడ్డీ వ్యాపారం ధర్మం ఉండదు, ఆ ధర్మమే లేదు. కానీ ఎంత వడ్డీ తీసుకోవాలో లెక్క ఉంటుంది. రూపాయికి 10 రూపాయల వడ్డీ అయితే లెక్క ఉంది, అది దేనికైనా లెక్క ఉంటుంది. వడ్డీ వ్యాపారం ఎందుకు ధర్మంగా చెప్పారు అంటే డబ్బు ఒకటి దగ్గర అలా ఉండిపోతే సమాజంలోకి ఆ డబ్బు వెళ్ళదు, ప్రవహించదు. లేకపోతే అది మొత్తం బ్లాక్ మనీ కింద అయిపోతుంది. అది వెళ్ళాలి, కొనాలి, అమ్మాలి, మారుబేరాలు జరగాలి, 10 మంది బతకాలి. అంచేత నీ దగ్గర ఎక్కువ డబ్బు ఇవ్వమన్నారు, ధర్మంగా వసూలు చేసుకున్నారు. అదే ఇవ్వాల్సిన వాడు ఇంట్లో కాస్త పెళ్ళో ఏదో వచ్చింది, కాస్త సాగు కొంతకాలం మరి పీడించకు మనుషులు, అయ్యా వసూలు చేసుకో. శుభకార్యం కదండి, అయ్యాకేమని చెప్పు, ఇస్తాడో పట్టుకొచ్చి ఏమైపోతాడు. అంటే వడ్డీ వ్యాపారం కూడా ధర్మమే, ఇందులో ఏమీ అధర్మం, ధర్మోపతి. ఇదే దశమస్కందంలో శ్రీకృష్ణ లీలల ద్వారా మనం గ్రహించాలి. ఏదో ఆ లీలలు వింటే కృష్ణుడు వెన్నా పాలు పారపోసిన లీల వింటే మన ఇంట్లో వెన్నా పాలు బాగుంటాయి, ఉండవు, అవి కూడా పారిపోతున్నాయి. పారబోమని చెబుతున్నా మళ్ళీ బాగుంటాయి, అందుకోసం కాదు లీల. దీనికి ఏవో సమృద్ధిగా ఉంటాయి అలా చెప్పలేదని భాగవతంలో. ఆ లీలని అంతర్గతంగా మనం అవగాహన చేసుకోవాలి. అందులో భాగంగానే ఇవాళ మరొక లీల. బృందావనంలో గోవులు కాచేందుకు వెళ్ళాడు కృష్ణుడు, బలరాములతో సహా, గోపబాలులతో సహా. అక్కడ అఘాసురుడు అనే ఒక రాక్షసుడు, వాడు బకాసురునికి బంధువు అవుతాడు. బకాసురుని వాడెక్కడో ఉన్నాడుగా, మా యాగచక్రపురం పాండవులు కథ. వాడికి అడవంతా సరిపోతుంది, మళ్ళీ వీడు అక్కడ ఉంటే కష్టం, వీడికి ఇంకో అడవి కావాలి. అందుకని వీడి బృందావనం దగ్గరికి వచ్చాడు. వాడు పెద్ద కొండ చిలువ ఆకారం ధరించాడు. సరిగ్గా ఈ గోపబాలకులు ఆడుకునేటువంటి చోటు దగ్గరకు వచ్చేవాడు చాలా విచిత్రంగా ఇంత పెద్ద నోరు తెరిచి ఇలా నిలబడ్డాడు. ఆ పై దవడ కింది దవడ 2 మధ్యలోనూ శుభ్రంగా ఓ 10-15 మంది హాయిగా నడిచి వెళ్ళిపోవచ్చు, మెడల్పుగా. 10-15 మంది ఒకరి వెనకాల ఒకరు కాదు, ఒకరి పక్కన ఒకరు అలా ఉండి వెళ్ళిపోవచ్చు, అంత దారి ఉంది అక్కడ. ఏదో పెద్ద సొరంగం దగ్గరే, సొరంగంలో ఇంకా 2-3 పడతారు, బాగా పెద్ద గక్వరం, కొండ గుహలా ఉంది. అంత నోరు తెరిచి నిశ్చలంగా ఉన్నాడు. ఆ పాము నాలుగు ఉంటుందిగా ఎర్రగా, దాన్ని కూడా కదలకుండా పైకో కిందకో తాటి జడిపెట్టి
ఈ గోపబాలకుడు చూశాడు, కృష్ణుడు కూడా చూశాడు. ఓ నవ్వు నవ్వాడు, నీ సంగతి నాకు తెలుసురా. ఈ గోపబాలకులందరూ చూశారు. వాళ్ళు ఇలా చూసి వాళ్ళు ఏమనుకున్నారట, బృందావనంలో ఎన్నడూ లేని కొత్త శిల్పం వచ్చిందిరో అన్నారు. వాడికి శిల్పంలా కనపడుతుంది. గ్రహస్థితి బాగోలేకపోతే అలాగే ఉంటాయి. అది శిల్పం, కొత్త శిల్పం వచ్చింది రోయ్. ఎవరో చెక్కారు సిమెంట్ తోటి, బ్రహ్మాండంగా ఉంది పైన. ఇది భలే చెక్కారు, పాము శిల్పం. పాము శిల్పం అంట. పైగా శిల్పమే అనడానికి వీలుగా వాడి నోరు ఎలా ఉంటుంది, నా పైకి ఎలా నోరు తెరిస్తే ఆ పైన ఆ నాలిక రంగు ఎరుపు తాటించడం వల్ల ఆకాశంలో ఉండే మేఘాల మీద బాలసూర్యుడు కాంతి పడినట్టుగా ఉంది. అప్పుడు మరి సూర్యకాంతి పడే సమయం కాదు. కానీ వీడు అనుకున్నారు, ఓ వ్యామోహంలో పడిన వాడికి అలాగే ఉంటాయని భ్రమ. బాలసూర్యుడు కాంతి పడిన మేఘం ఎలా ఎర్రగా ప్రకాశిస్తుందో అలా ఉంది. ఆ కాంతి మళ్ళీ తిరిగి కింది దవడ మీద ప్రకాశించడం వల్ల ఇది కూడా ఎర్రగానే ఉంది. అందుకని వాళ్ళు చూసి అనుకున్నారు, ఇక్కడైతే పెద్ద గుహ తయారు చేసి పెట్టారు మన కోసం లోపల ఆడుకోవడానికి. దీనికి పైన ఎర్రంచు, కింద ఎర్రంచు కూడా ఉన్నాయి. ఇదంతా కుర్రంచు వ్యవహారం, చాలా బాగుంది ఇది అని ఎవరిని అడిగే పని లేకుండా కనీసం కృష్ణుడిని రమ్మనకుండా వాడందరూ పొలోమని అందులో పోయారు. పెద్ద ప్రమాదం వచ్చి పడింది. కృష్ణుడు చూసి అనుకున్నట్ట, ఎర్పాపులు వీళ్ళు ఏమీ తెలియదు, ఆడుకుంటూ ఆడుకుంటూ వాడెవడో అక్కడ ఉంటే వాడి నోట్లోకి వెళ్ళి వాడు పనిగొట్టుకుని వాడు వింగను లేదు వీళ్ళని. కానీ వెంటనే అనుకున్నట్ట పరమాత్మ, ఇంతకు ముందు నుంచి నేను చూపించినటువంటి లీలల వల్ల నా మీద గొప్ప నమ్మకం వచ్చింది వీళ్ళకి. ఎందుకంటే మరి పోతల్ని పొడం చేసేసింది మనమేగా, తృణావృత్తుల్ని గడ్డి గెలిపించింది ఈయనేగా, శకటాసురుణ్ణి అకటా అనిపించింది ఈయనేగా, అన్ని చేసింది ఈయనేగా. అందుకని వీళ్ళ గొప్ప నమ్మకం వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది. ఇంకా ఏమైనా కృష్ణుడు ఉన్నాడు కదా అనే ధైర్యం వచ్చేసింది వీళ్ళకి. అది అనుకుని అది గర్వంగా భావించట్లేదు. నిజంగా నన్ను నమ్మి మనుషులు అలా ఉన్నప్పుడు వాళ్ళని కాపాడటం నా విధియే కదా. అంత నమ్మకం మనకి భగవంతుడి మీద ఉంది. మనకు నిత్యం ఆయన తోడుగా ఉన్నాడు, ఉంటాడు. ఈ నమ్మకంతో ఉంటే మనం ఒకవేళ చాపల్యానికిలోనైనా వ్యామోహానికిలోనైనా తప్పు చేసినా ఏం చేసినా ఆయన చూసుకుంటాడు. ఈ నమ్మకం మాత్రం మనస్సులోంచి పోకూడదు. ఆ నమ్మకం పోకుండా ఉండాలి. నిత్యం ఆయన మనతో ఉండాలంటే ఒకటే కర్తవ్యం, నిత్యం ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి. అనన్యాస్యంత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వకామ్యకం. ఇతర చింత లేకుండా ఎవరు నన్ను నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటారో వారి యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను. ఆ మనస్సులో స్మరించడానికి మనకి ఏమిటంటే అభ్యంతరం? దానికి ఏమైనా సమయం కావాలా, సంపదలు కావాలా? ఎంత సమయం వృధా ఆలోచనలతో వెళ్ళిపోతుంది మనకి. అందుకే జీవితం బాగుండాలంటే ఎప్పుడు ఒక్క సూత్రం గుర్తు పెట్టుకోవాలి, పనులు వెంటనే చేయాలి, ఆలోచనలు వాయిదాలి. మన జీవితాల్లో ఆందోళన ఎందుకు ఉండదు? దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చేస్తాం. ఆలోచనతో కూర్చుంటాం, పని వాయిదా వేస్తాం. ఎప్పుడో రేపో ఎల్లుండో 5-6 ఏళ్ల తర్వాత చేయాల్సిన పనుల గురించి ఇప్పుడు ఆలోచించాం. ఏమవుతుందంటావు, ఏం చేస్తే బాగుంటుందంటావు? మన ఎవరో మా ఇంటికి వచ్చి నా మాటలు వింటూ ఎదురుగా ఉండి ఒక ఆయన అన్నాడు, చాలా బాగుందండి, అసలు ఇలాంటి వాళ్ళు లేరంటే మీరు భవిష్యత్ తరాన్ని ఏమైనా తయారు చేస్తున్నారా? నీకు ఎందుకు ఇప్పుడు ఆ పని అన్న? ఇప్పుడు నేను చేసే పని మానేసి భవిష్యత్ తరాన్ని తయారు చేయాలి సంకల్పం. అది అంటే ఓ 10 మందిని తయారు చేసి దేశం మీద కుదరాలి, దోచుకుంటారా మాటలతో. నేను చేసే పని సరిపోరా? దేనికంటే భవిష్యత్ తరం అన్న. అంటే ఈ తెలుగు ఇవన్నీ ఇలా నిలబడాలిగా, మీరు మాట్లాడితే నిలబడుతుందంటే భవిష్యత్ తరం వల్ల నిలబడుతుంది. చేసేది ఏదో చేయకుండా ప్రతిదానికి భవిష్యత్ తరం అంటే ఓ 50 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో ఇప్పుడు చెప్పాలి. ఎవడు చెప్తాడు? భవిష్యత్ తరం కూడా మీకు ఎందుకంటే అప్పటి వరకు మీరు ఉంటారు కదా, ముందు మీరు తెలుగులో మాట్లాడి ఎడుకోండి బయటగా. మనం చేయాల్సింది చేయమండి. ఓ 50 తరాలకు సరిపడా, ఒక 100 తరాలకు సరిపడా ఆలోచించాలి. మన సంపాదన కూడా అంతే. మనం తినాల్సింది తినం, దాచేసి ఒక 50 తరాలకు సరిపడా సంపాదించడం. అనారోగ్యాలు వచ్చి తినేదేదో తినరాదా? ముందు వాడి కోసం సంపాదించిన కర్మ మనకేమిటండి? ప్రతి విషయంలో కూడా మనకి భవిష్యత్తు ముఖ్యం, లేకపోతే ఇంకా గతం ముఖ్యం. అలా అయిపోయింది ఏమిటండి? అసలు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి రాకుండా ఉంటే ఇప్పుడు ఏం చేస్తావు? రావద్దని చూద్దావా? గాంధీ గారు ప్రధానమంత్రి అయి ఉంటే, లేదా సుభాష్ చంద్రబోస్ అయి ఉంటే ఎవరైనా ఇంతే ఈ దేశం. సుభాష్ చంద్రబోస్ అవ్వకపోవడం ఆయన అదృష్టం, మనకు దురదృష్టమే. ఇవన్నీ చర్చలు అనవసరం అండి. గతం దాని గురించిన చర్చ,
భవిష్యత్ ఏది మనం మార్చలేం. అందుకే ఇప్పుడు ఆలోచనలు వాయిదా వేయాలి, పని వెంటనే చేయాలి. కర్తవ్యం ఏదో చేసే ఆలోచనలు వాయిదా వేయాలి. పని చేస్తుంటే మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి, ఆలోచిస్తూ కూర్చుంటాం, పని అయిపోయి. చాలా సందర్భాల్లో మనకు ఎదురవుతుంది ఈ సమస్య. మళ్ళీ కాసేపటికి ఏమిటో సమయం అంతా వృధా అయిపోయింది అని మళ్ళీ అయిపోయింది 10 నిమిషాలు. ఇలా 10 కలిపితే 2-3 గంటలు పోయింది రోజు. పోనీ ఆలోచన ఏమైనా పనికొచ్చావా? అన్నీ పనికి మరి. మనోరూపేక్షు కోదండ అని ఎందుకే అంటారు లలితా సహస్రం. మన మనస్సు చెరుకుగడ లాంటిది. ఎందుకంటే చెరుకుగడలో పిట్టు ఎక్కువ, రసం తక్కువ. మన మనస్సులో అంతే పనికిమాలిన ఆలోచనలు ఎక్కువ, పనికొచ్చే ఆలోచనలు తక్కువ. అందుకని ఈ మనస్సు అనే చెరుకుగడని అమ్మవారి చేతుల్లో పెడితే అది రసమయంగా ఉంటుంది. మన దగ్గర ఉంచుకుంటే రసం లేదు. అదే చేయాల్సిన పని. కానీ వాళ్ళు అది చేస్తున్నారు. మాకు కృష్ణుడు ఉన్నాడు, మాకేమి అన్న ధైర్యంతో ఉన్నారు. లోపలికి వాడు ఇస్తారు వద్దా అనుకున్నాడు. వాడు అమ్మాయ వెతకపోయిన తెగ కాలికి తగిలిందని అనవసరంగా నేను ముందుకెళ్ళి కదిలి మింగాల్సిన పని లేకుండా వీళ్ళే వచ్చారా నా నోట్లోకి. ఎంత అదృష్టం అని ఇక్కడ ఒక్కసారి మింగి పారేసాడు. ఆ దృశ్యాన్ని బొమ్మరిపోతున్న గారు వర్ణిస్తున్నాడు. వేల్పుంజోచి భయంబునంద గ్రసనావేశంబుతో ఉజ్వల కల్పంతోజ్వల జిహ్వ. వేల్పుంజోచి భయంబునంద గ్రసనావేశంబుతో ఉజ్వల కల్పాంతోజ్వల జిహ్వ. ఉజ్వల కల్పాంతోజ్వల జిహ్వ దహనాకారంబుగా మృంగెను అస్వల్పాహీంద్రము మాధవార్పిత మనోవ్యాపార సంచారులన్ అల్పాకారుల శిఖ్యభారుల కుమారాభీరులన్ ధీరులన్. అల్పాకారుల శిఖ్యభారుల కుమారాభీరులన్ ధీరులన్ మాధవార్పిత మనోవ్యాపార సంచారులన్. అది చాలా కీలకమైన మాట. ఆపదల నుంచి బయటపడాలి అంటే మాధవార్పిత మనోవ్యాపార సంచారులు అనేదాన్ని గుర్తుపెట్టుకోవాలి. వేల్పుంజోచి భయంబునంద. వాడి ఆకారాలను చూసి దేవతలు కూడా భయపడిపోతున్నారట. ఇంత పెద్ద పామును ఎప్పుడైనా చూసావా? ఆదిశేషుణ్ణి వాసుకుని చూసిన వాళ్ళు ఇదేంత భయం మనకి ఆవహిస్తే అలాగే ఉంటుంది. మనం ఇదివరకు చూసినవి చేసేవి అన్నీ మర్చిపో. భయం ఒక్కసారి ఆవహించింది అంటే ఏం చేస్తామో, ఎలా పరిగెడతామో, ఎన్ని మైళ్ళు పరిగెడతామో కూడా తెలియదు. రామాయణంలోనూ కిష్కింధకాండలో ఉంటుంది సరిగ్గా. సీతాదేవిని అన్వేషణ చేయడం కోసం దేశాలన్నిటికీ పంపాలి అని అంటే రామచంద్రమూర్తి సుగ్రీవుడు వానర సైన్యాన్ని పిలిచి 4 భాగాలు చేసి మీరు ఉత్తరంగా వెళ్ళండి, మీరు తూర్పుగా వెళ్ళండి, మీరు దక్షిణంగా వెళ్ళండి అని చెప్పి ఏ దిక్కులు ఏమున్నాయో వివరాలు చెబుతాడు వీడు గొప్పదాగా. మొత్తం జాగ్రఫీ భౌగోళిక శాస్త్రం అంతా మొత్తం రామాయణంలో ఉంది. భూగోళం అంతా ఇవాళ అనుకునే జాగ్రఫీకి 10 రెట్లు ఉంది. ఇలా తూర్పుగా వెళ్ళండి, ఆ దేశం వస్తుంది, ఆ దేశం తర్వాత ఇది వస్తుంది, అక్కడ ఒక అరణ్యం ఉంటుంది, అక్కడ ఫలానా జాతి వాళ్ళు నివసిస్తారు, వాళ్ళు ఫలానా రకంగా వివాహాలు చేసుకుంటారు, వాళ్ళు అక్కడి నుంచి ముందుకు వెళ్ళండి, అక్కడ పెద్ద కొండ ఉంటుంది, ఆ కొండ మీద కోనేరు ఉంది, ఆ కోనేరు పక్కన గుహ ఉంది, పొరపాటు కూడా అందులోకి వెళ్ళకండి, ఇంత ఖచ్చితంగా చెబుతాడు. ఏ జాగ్రఫీ మ్యాచారో చెప్పలేడు అలా సుగ్రీవుడు. రామచంద్రమూర్తి సైతం ముక్కును వేలేసుకుని వీడి పరిజ్ఞానం ఏమిటి, వీడు బంగారంగా అనుకుంటాడు. ఇంత పరిజ్ఞానం ఆ మనిషి. ప్రతి దిక్కున ఎక్కడేముందో, ఎక్కడ వాళ్ళ దగ్గర పుస్తకం లేదు, మ్యాప్ పాయింటింగ్ కరలేదు, చెప్పేస్తున్నాడు. ఇదంతా చూశాక రామచంద్రమూర్తి సీతాదేవి సంగతి పక్కన ఎట్టబోయా ముందు నాకు ఈ విషయం ఆశ్చర్యంగా ఉంది. ఏ దిక్కున ఏ దేశం ఉందో, ఏ దేశంలో ఏ జాతి ప్రజలు ఉన్నారో వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏమిటో, ఏ కొండలెక్కడో కోనలెక్కడో ఇవన్నీ నీకు ఎలా తెలిసాయన? మీకేం తెలుసు స్వామి? ఆదరిష్యతల సంకాశం తతో వై పృథివీమయ, ఆదరిష్యతల సంకాశ తతో వై పృథివీమయ, అనాథ చక్ర ప్రతిమా పృష్ఠాగోష్పదవత్తదా అంట. మా అన్నగారు వారి వెనకాల పిల్ల మీద తంతు ఉంటే నేను ఎన్ని దేశాలు పరిగెట్టానో మీకు ఏం తెలిసిండే అని. అది వాడి పరిజ్ఞానానికి కారణం. ఇప్పుడు వాళ్ళ అన్నగారికి నమస్కారం చేయాలి.
వాళ్ళు నన్ను తనడం కోసం గద పట్టుకుని వస్తూ ఉంటే నేను ఎంత వేగంగా పరిగెట్టానో, ఎన్ని దేశాలు తిరిగానో మీకు ఏం తెలుసండి? అప్పుడు నా వేగం ఎంతో తెలుసా? ఆదర్శ తల సంకాశ తతో వై పృథివీమయ. భూమండలం అంతా అద్దం పైభాగంలో ఉంది. ఎదురున్నగా నేషనల్ హైవే రోడ్లు ఏవి పనికిరాని. ఏదైనా రోడ్డు బాగుంటే మనం ఏమంటాం అద్దంలా ఉందంట. అదే చెప్పాడు రామాయణం. ఆ పూర్తి రామాయణంలో ఉంది. ఆదర్శ తల సంకాశ, అద్దం పైభాగంలో పరిగెడుతుంటే అద్దం ఏమైనా ఉంటుందా? అసలు ఏముంటుంది అర్థం? అంత నున్నగా ఉంది. ఎందుకంటే భయం. రోడ్డు నున్నగా లేదు, వీడు భయం అనేది నున్నగా పరిగెట్టాడంటే ముళ్ళు రాళ్ళు ఏం ఉండని వెనకాల పడదు అంతుంటే. సతోమై పృథివీమయ, మా అన్నగారు వారి వెనకాల తంతు ఉంటే నాకు భూమండలం అంతా అద్దం ఉపరితలంలా కనపడిందంటే పరుగన్నాడు. ఇంకా విచిత్రంగా అనాథ చక్ర ప్రతిమ, మొత్తం అంతా గుండ్రంగానే ఒకేలా కనపడుతుంది. ఎలాగా? అనాథ చక్ర ప్రతిమ. నిప్పుల చక్రాలను తిప్పుతారు. దీపావళికి ఉప్పు పట్ల తిప్పుతారు పల్లెటూళ్ళలో. ఇదివరకు తిప్పేవారు. ఇప్పుడు ఆ జబ్బా బలం ఉన్నవాళ్ళు లేరు. ఈ 6 ప్యాక్ 8 ప్యాక్ గ్యాంగ్ ఎవరో తిప్పలేరు. పల్లెటూళ్ళలో మంచి యువకులు వాడు శుభ్రంగా నెక్కరోటి వేసుకుని ఆ తాటి కొరకలతో పొట్ల కట్టి దాన్ని తాటికమ్మలో కట్టి ఇలా పట్టుకుని ఒంటి చేతితో తిప్పేవారండి. పల్లెటూళ్ళలో చూసేవాళ్ళం. కాపుల అబ్బాయిలు, రెడ్ల అబ్బాయిలు బ్రహ్మాండంగా తిప్పేవారు. అసలు చెయ్యి లాగడం అనేది లేదండి. గంటలు తిప్పేవారు. అదలా నెమ్మదిగా రబ్బర్ నిప్పు రవ్వలు రాస్తూ ఉంటే మేము దూరం నుంచి చూసి, మేము బ్రాహ్మణం కదా, దూరం నుంచి చూస్తాం. మా వల్ల కాదండి. అందుకని మేము దూరం నుంచి చూసి దండం పెట్టుకునే వాళ్ళం. వచ్చే జన్మలోనైనా కాపులంటే పుడితే ఇలా తిప్పుతాం. మరి అలా తిప్పాలంటే అక్కడే పుట్టాలి. ఏం చేద్దాం? వాళ్ళ శక్తి వాళ్ళది. వాళ్ళు ఇలా పట్టుకుని తిప్పేవారు. ఇలా అది ఎలా కనపడే దూరానికి మొత్తం చుట్టూ నిప్పురవ్వలే సరిగ్గా. అలా ఒక చక్ర ప్రతిమ అలా తిరిగేశానండి. నిప్పురవ్వలు రాల్చుకుంటూ మా అన్నగారు తంతుంటే మీకు ఏం తెలుసు? ఏ ఉపమానాలు చూడండి వాల్మీకి. పైగా దృష్ట గోష్పదవత్తద, మొత్తం భూమండలం అంతా ఎన్ని లక్షల కోట్ల చదరపు మైళ్ళు ఉందో నాకు తెలియదు, కానీ ఆవు గిట్టంత కనపడింది నాకు. గోష్పదం అంటే హనుమంతుని గురించి చెబుతారే, గోష్పదీకృత వారాసిం మసిగీకృత రాక్షసం. సముద్రాన్ని మొత్తం ఆవు గిట్టలా దాటి పారేసే. అలాగే సుగ్రీవుడికి భూమండలం అంతా ఆవు గిట్టలా కనిపించి ఇంతే. ఎందుకని? ఆ వేగం, ఆ భయం మన చేత అంత పని చేయిస్తుంది. భయం ఏం తక్కువ కాదు. ఒక్కోసారి మంచి లక్షణాలు కావు, చెడ్డ లక్షణాలు కూడా కొన్ని గొప్ప పనులు చేయిస్తుంది. ఆ భయం లేకపోతే అలా పరిగెత్తేవాడు. అంటే దేవతలకు ఈ పాము నోరు తెరిస్తే భయపడటం ఏంటండి? మానవులు భయపడాలి. కానీ ఆదిశేషుడిని చూశారు, వాసుకుని చూశారు, అంతకంటే గొప్పవాడు వీడు. కానీ వాళ్ళ మనస్సులో ఏర్పడిన భయం ఏం చేసిందంటే, వీడు తెరిచిన నోరుని ఆదిశేషుడి నోరు కంటే పెద్దదిగా చూపించింది. ఏదో భ్రమ. అందుకే మనకు కలిగే భావాలు కామం, క్రోధం, లోభం, మోహం, మంచితనం, అనేక రకాల విషయాలు ఏవి నిజాలకు చాలా భ్రమలు ఉన్నాయి. మనం వాటికి చేర్చుకునేది పేర్చుకునేది ఎక్కువ, అసలు తప్పు. భయమేనా అంతే. మనం చేర్చుకుంటాం బాగా, నిజానికి అంత భయపడాల్సిన విషయం కాదు. మన వ్యామోహాలు కూడా అంతే. అంత కామించి ఆడవలసిన పని ఏం లేదు. మనిషి కోసమేనా, వస్తువు కోసమేనా, మన ఊరికే చేర్చుకున్నారు. కాస్త ఆలోచిస్తే వెంటనే పోతుంది ఆ భావం. మనం చేర్చుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట. వేల్పుంచి భయంపునంద గ్రసనావేశంపుతో వీళ్ళందరినీ మింగాలనేటువంటి ఒకే ఒక ఆవేశంతో. ఉజ్వల కల్పాంతోజ్వలమాన జిహ్వ, కల్పాంత కాలంలో మొత్తం సృష్టిని మింగేసేటప్పుడు బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తే ఈ ఆదిశేషుడైనా తన భయంకరమైనటువంటి గోరలు నాలుక తెరిచి ఈ భూమండలాన్ని మొత్తం మింగేద్దామని చూస్తుంటే నాలుక ఎలా ఉంటుందో ఇతర నాలుక అలా ఉంటుంది. కల్పాంతోజ్వలమాన జిహ్వ దకనాకారంబుగా, ఆ లోపల ఉండే నాలుక అగ్నిదేవుడు నాలుగుంటుంది చూడండి. యజ్ఞం చేస్తూ ఉంటే ఇలా పైకి అగ్ని ఇలా చాచుకుని ఉంటుంది. అలా ఉంది పాము నాలుగు శక్తి. దకనాకారంబుగా మృంగే అస్వల్పాహీనము, అదే సామాన్యమైన పామ, చిన్న పామ. అస్వల్పాహీనము, అస్వల్ప అహీంద్రము. అహి అంటే పాము, అహీంద్రం అంటే పెద్ద పాము. అది అస్వల్పాహీంద్రము. ఎంత పెద్ద పాము! ఎవరిని? మాధవార్పిత మనోవ్యాపార సంచారులను, అల్పాకారుల శిక్షభారుల కుమారాభీరులన్ ధీరులన్. చాలా విచిత్రమైన విశేషణాలు వాటి. శబ్ద పాండిత్యం, శబ్దశక్తి ఉంటే తప్ప కవిత్వం బాగుండదు. కొందరికి భావుకతా శక్తి, ఇమేజినేషన్ అంటారు ఇంగ్లీష్ లో, అది బాగా ఉంటుంది. కానీ శబ్ద జ్ఞానం ఉండదు. ఎందుకంటే అమరకోశం అవి చదవరు. ఇవన్నీ ఎందుకండి అంటారు. చదివితే కానీ కుదరదు.
కొందరికి శబ్దజ్ఞానం బ్రహ్మాండంగా ఉండదు, వ్యాకరణం అమర కోసం అన్ని కంఠస్థం చేస్తారు, భావుకత ఉండదు, లేకపోతే పనికిరాడు. ఊడికే డమడమడమా సమాసాలు ఉంటాయి, అందులో ఏమీ ఉండదు. పోతన గారికి ఈ రెండు ఉంటాయి, అందుకని విచిత్రమైన పదాలు వాడి. అల్పాకారుల చిన్నవాళ్ళ, మరి గోపకులు ఎలా ఉంటారండి? వాడు ఎలా ఉన్నాడు? అస్వల్పాహీంద్రం, అదేమో పెద్ద బాబు, వీళ్ళేమో చిన్నపిల్లలు, మిగిడే దాని తేలిక. అది వాడు. ఈ అల్ప స్వల్ప అన్నదాని కోసమే వేల్పులు అని మొదలెట్టాడు పద్య నిర్మాణాలు. అది ప్రణాళిక. ఎందుకంటే రెండో అక్షరం అన్నింటిలో అల్ప అలా కింద భావత్తు ఉండాల్సిందే. అందుకని ఏదో ఉండాలి కదా దుమ్ము దుల్ప అనకూడదు, అక్కడ కుదరదు ఆ మాట. సరైన కుదిరే మాటలు వాడాలి, సందర్భం సరిపోవాలి, ఔచిత్యం ఉండాలి, చెప్పేవాళ్ళకి మాపోటి గారికి ఆనందంగా ఉండాలి. లేదా ఎందుకు చెబుతాం, ఎన్ని గ్రంథాలు ఉంటే భాగవతం. అక్కడ అస్వల్పాకేంద్రం, ఇక్కడ అల్పాకారం. శిక్ష్యభారు అసలే చిన్నపిల్లలట, పైగా శిక్ష్యభారుడు. శిక్ష్యం అంటే సంచి, చిక్కం అంటారు దాన్ని. శిక్ష్యం ప్రకృతి, చిక్కం వికృతి. చిక్కం పట్టుకెళ్ళారు అంటారు. చిక్కం అంటే సంచి. ఈ సంచిలో వాళ్ళు ఏం చేస్తారు? ఈ సద్దన్నం, కొన్ని ఆకులు, ఏవో కొన్ని గోళికాయలు ఆడుకోవడానికి. ఆ గోళికాయ మళ్ళీ ఆ చిక్కానికి సందులు ఉంటాయి, అందులో జారిపోకూడదు, జారిపోతే ఇంకెందుకు. అలాంటివి మనకి ఇప్పటికీ కొన్ని చూడండి, రైల్లో ప్రయాణం చేస్తుంటే మంచినీళ్ళు సీసా పెట్టడం కోసం ఒకటి పెడతారు చూడండి సంచి, అది చిక్కం. అది అర్థమైంది, ఇది అర్థం. అటువంటివి చిక్కం. మంచినీళ్ళు ఇలా పెట్టడం కోసం ఒకటి ఉంటుంది కదా, ఇలా చిన్నులతో ఉంటుంది, అది అలాగే, అది చిక్కం. దాన్ని ఇక్కడ ఈ మొత్తాన్ని కట్టుకుంటారు. మళ్ళీ అది పట్టుకోవాలంటే కష్టం, కట్టుకుంటారు. అందులో ఏదో సద్దన్నం మూట, అందులో మళ్ళీ వాడికి ఇష్టమైన మిఠాయి ఉండ, అందులో మళ్ళీ 4 గోడీలు 3 గవ్వలు ఏవో ఉంటాయి. మరి వాడు ఆడుకోవాలి మధ్యలో. ఇది శిక్ష. ఈ భారం ఒకటి పరిగెడతామంటే, ఒకవేళ అది పాము అని తెలిసాక వాళ్ళు బయటికి రావాలంటే ఇవన్నీ భారాలేగా. అందుకని అసలే చిన్నపిల్లలు, ఆ పైన ఈ సంచుల భారాలు ఒకటి. ఇంకోటి కుమారాభీరులని, ఇది విచిత్రమైన మాట. ఆభీర కుమారులు, ఆభీరులు అంటే గొల్లవాళ్ళు. వల్లవాహ ఆభీరా అంటే గొల్లవాళ్ళు అర్థం. అందుకని ఆభీర కుమారులు అనలేదు, కుమారాభీరులని అన్నాడు. కొంచెం విశేషణం అటు ఇటు మార్చారు. కారణం అభీరులు అనే మాట రావాలి పోతన గారికి. అంటే వీళ్ళకి భయం లేదండి, ఉంటే అలా పెడతారు. కానీ భయం లేదు అనే మాట అభీరులు అంటే వస్తుంది, ఆభీరుడు అంటే రావు. అందుకని కుమార శబ్దానికి దాన్ని కలిపి కుమారాభీరులను, కుమార ప్లస్ ఆభీర లేదా కుమార ప్లస్ ఆభీర రెండు వస్తాయి సమర్థరికి సంధిలో. అకారమైనా పర్వాలా, ఆకారమైనా పర్వాలా, అందుకోసం వాడి. దానికోసం అల్పాకారులను మొదలుపెట్టాడు, దానికోసం వేల్పులను పద్యం మొదలుపెట్టాడు. ఎంత ప్రణాళిక ఉందండి పద్య రచన వెనక. పద్యం అందంగా ఉండాలంటే ఇంత పని చెయ్యాలి. ఇంత అందమైనటువంటి పద్యాలు కాదు, అసలు పద్యాలంటూ రాసి కావ్యాలు రాయడం అనే సంస్కృతి ఒక్క తెలుగు భాషలోనే ఉందండి. తెలుగు వాళ్ళమైనందుకు గర్వించాలి. భారతదేశంలో మరి ఏ భాషలో ఈ పద్య నిర్మాణం అనేది లేదు. కన్నడంలో ఉంది కొద్దిగా, కానీ మరణా లేదు. అక్కడంతా రగడ రగడ రగడ, పెద్ద గొడవ. రగడంటే గొడవ. పురుషపుకైతే రగడ, ద్విరదకైతే రగడ, అంతా రగడే. మన పద్యాలు వేరు, ఉత్పలమాల మన సంస్కృతం నుంచి కూడా తీసుకోవాల్సింది తీసుకున్నాం. మన ఛందస్సులు మనకున్నాయి. ఎందుకంటే అందమైనటువంటి పద్యాలు వస్తే సందర్భానికి తగిన. అల్పాకారుల శిక్షభారుల కుమారాభీరులను ధీరులను. మళ్ళీ మీరు భయం అనుకుంటారేమో, లేదు వాళ్ళకి ధైర్యం ఉంది, కృష్ణుడు ఉన్నాడని ధైర్యం ఉంది. ఎందుకని ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మాధవర్పిత మనోవ్యాపార సంచారులను. మాధవునికి వాళ్ళ మనస్సులు అర్పించారండి, ధైర్యం ఉండకుండా ఎలా ఉంటుంది? ఇది మనకి నేర్పుతున్నారు. దీని ద్వారా మన మనస్సుల్ని భగవంతుడికి అర్పిస్తే మనం ధైర్యంగానే ఉంటాం. ఎందుకు అధైర్యము ఆందోళన కలుగుతున్నాయంటే మన మనస్సుల్ని మన దగ్గరే పెట్టుకున్నాం. ఏదైనా కష్టం రాగానే గుళ్ళోకి వెళ్ళి నీకు 11 ప్రదక్షిణాలు చేస్తా, 36 ప్రదక్షిణాలు చేస్తా, అక్కడికి ఏదో మనం ప్రదక్షిణ చేయడం ఆయనకు ఉపయోగం లాగా. ఇదో లంచం అన్నమాట. నీ చుట్టూ తిరుగుతా. అందుకే మీరు గుళ్ళో గమనించండి, ప్రదక్షిణాలు అన్నీ అయ్యి లోపలికి వెళ్ళి పాదుకులు ఇచ్చుకున్నాక ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు సమర్పయామి అంటారు. అంటే మన చుట్టూ మనం తిరగమంటారు. అంటే దేవుడు ఏం చెబుతున్నాడు? నా చుట్టూ తిరిగిన చాలే, ఇక నువ్వు తిరగమంటాడు. ఎందుకంటే మన చుట్టూ మనకి తిరిగితే కానీ ఏం అర్థం కాదు చివరికి. మన చుట్టూ అంటే అర్థం మన శరీరంగా ఆత్మ చుట్టూ తిరగాలి. ఎంతమంది దేవుళ్ళ చుట్టూ తిరిగినా, ఎన్ని గుళ్ళు ప్రదక్షిణాలు చేసినా చాలా సరైన జ్ఞానం కలగాలంటే మన చుట్టూ మనం తిరగాలి. మనం ఎవరు, నేనెవరు ఇన్ని ఆలోచన చేసే వరకు ఏమిటి. అందుకే గుళ్ళు ఆచారంలో ఆత్మ ప్రదక్షిణ అంటారు. ఎన్ని గుళ్ళ చుట్టూ ఎంత జాగ్రత్తగా ప్రదక్షిణాలు చేసినా ఆత్మ ప్రదక్షిణ చేస్తే తప్ప ఏ విషయాలు తెలియవు. అందుకని ఆత్మ ప్రదక్షిణే చేసి తీరాలి అని చెబుతారు ఖచ్చితంగా.
అంటే ఏమిటి దాని అర్థం తాత్వికంగా తెలిస్తే నీ చుట్టూ ఉంటే శరీరం చుట్టూ అని కాదు కదా. ఎంతమంది దేవుళ్ళని చూసినా, ఎవరి చుట్టూ తిరిగినా, ఎన్ని వేషాలు వేసినా, సంసారాలు చేసినా, ఉద్యోగాలు చేసినా, ఏం చేసినా నేను నువ్వు తెలుసుకుంటే తప్ప మోక్షం లేదు. అదే ఆత్మప్రదక్ష. అందుకని వాడు మాధవార్పిత మనోవ్యాపార సంచారులు కాబట్టి ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు ఆ ధైర్యమే వాళ్ళని కాపాడుతుంది. ఖచ్చితంగా ఆయన అనుకున్నట్ట, అయ్యో నా మీద నమ్మకంతో వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారని వాళ్ళకి ధైర్యం కలగడం కోసం వాళ్ళతో పాటు ఈయన కూడా లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఒకడికి వాళ్ళకు ధైర్యం వెనక కూర్చోడు వస్తున్నాడు, వచ్చాడు మనకంటే ముందే వెళ్ళాడు అన్నాడు. అందుకని వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. పండరా వదలరా 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 లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళకి ఏమిటి మొండి ధైర్యం ఒకటి, ఆట ఆడుకునే సరదా ఒకటి, ఏమైనా జరిగితే ఆయన ఉన్నాడుగా అదొకటి. అందుకని మొత్తం అందరూ లోపలికి వెళ్ళిపోయాక వీళ్ళందరూ లోపల చూసేస్తున్నారు. లోపలికి వెళ్ళాక అర్థమైంది ఇదేదో తేడాగా ఉంది, కొంచెం మెత్తగా అవుతుంది. అంతకుముందు ఏదో పెద్ద నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం కొత్త శిల్పం తయారు చేశారు, అమరావతిలో దూరేశారు లోపలికి. ఇక్కడ ఏమి లేదు, ఇది అమరావతి కాదు సమరావతి అయినా అయిపోతాం, ఇందులో పడితే అమరావతి ఎవరి కింద కూడా. అందుకని అక్కడికి వెళ్ళాక ఏమిటి మెత్తగా ఉంది ఏమిటిరా ఒకడు, నాలుగు కూడా ఉంది, అమ్మ బాబు ఇప్పుడు బయటికి వెళ్ళాలి. కృష్ణుడు సరిగ్గా వీళ్ళు ఎవరు బయటికి వెళ్ళే పని కూడా లేకుండా లోపలికి వాళ్ళతో పాటుగా దూరిన వాడు వాళ్ళందరినీ లోపలికి గెంటి తను బయటకు వచ్చి సరిగ్గా వాడి కంఠం దగ్గర నిలబడి అక్కడ సరిగ్గా విశ్వరూపం చూపించినట్టుగా శరీరాన్ని మొత్తం విపరీతంగా పెంచాడు. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నాంతం నమధ్యం న పునస్తవాది పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అని తన శరీరాన్ని విపరీతంగా థైరాయిడ్ పేషెంట్ వచ్చినవాడు చూడండి, ఒక్కోసారి అలా పెరిగిపోతూ ఉంటాడు, ఏదో వచ్చిందని. అలాగే ఆయనకి ఏమొచ్చిందో ఎవరికి అర్థం కాకుండా జబ్బెంత లావు, తొడెంత లావు, మెడెంత లావు, మొత్తం అన్ని లావే ఇలా అయిపోతూ ఉంటే వాడు ఇలా పెరిగి ఊపిరి అడగ చచ్చుకున్నాడు. పెనుబాముమేన ఒక అద్భుతమైన వెలుంగు. ఈ పరిణామం జరగడం ఒక ఆశ్చర్యమైతే ఆ తర్వాత జరిగిన పరిణామం గోపకులకు మరింత ఆశ్చర్యం కలిగించింది. ఆ పెనుబాముమేన ఒక అద్భుతమైన వెలుంగు దిక్తటోద్దీపకమై వడిన్ వెడలి దేవపురంబున తేజరిల్లుచున్ దేవపదంబున తేజరిల్లుచున్. ఆ పెనుబాముమేన ఒక అద్భుతమైన వెలుంగు దిక్తటోద్దీపనమై వడిన్ వెడలి దేవపదంబున తేజరిల్లుచున్. క్రేపులు బాలురున్ బెదర కృష్ణుని దేహము వచ్చి చొచ్చే. యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థితగా. ఆ పెనుబాముమేన ఒక అద్భుతమైన వెలుంగు దిక్తటోద్దీపనమై వడిన్ వెడలి దేవపథంబున తేజరిల్లుచున్. క్రేపులు బాలురున్ బెదర కృష్ణుని దేహము వచ్చి చొచ్చి. ఆ పాపని చొచ్చి పాపములు బాపినయంతనే ఆ పాపని పాపడు జొచ్చి పాపములు బాపినయంతనే శుద్ధ సత్వమై. ఇంతవరకు ఈ పామెలా నోరు తెరవడం, వీడు లోపలికి వెళ్ళడం, అక్కడ కృష్ణుడు నిలబడడం, శరీరం విపరీతంగా పెరిగిపోవడం, వాడి రెండు దవడలు చీలిపోవడమే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండి మనం ప్రవేశించింది పాము నోట్లోనా, ఈయన ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మన పరిస్థితి ఏమిటిరా అని అనుకునేలోగా ఇంకో ఆశ్చర్యం జరిగింది. ఆ పెనుబాముమేన ఒక అద్భుతమైన వెలుంగు. అంతటి పాములా రెండుగా చీలిపోయి, కోరలు కుంగిపోయి, దవడలు రాలిపోయి, అలా పడిపోయి ఉంటే చర్మం చీలిపోయి దాని శరీరం నుంచి ఒక అద్భుతమైన తేజస్సు బయటకు వచ్చింది. సరిగ్గా ఏ జీవి చనిపోయినా సరే ఆ తేజస్సు బయటకు వస్తుంది. ఆయనకు కాదు, మనకు కాదు, ఎవరికైనా సరే చీమ దోమ అన్నిటికీ వస్తుంది. ఆ తేజస్సే జీవుడు. ఆ తేజస్సుకు గుర్తుగానే చనిపోయిన శవం దగ్గర తన దగ్గర దీపం పెడతాం. ఆ దీపమే ఆ తేజస్సు. ఆ దీపం పెట్టకపోతే ఆ జీవుడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అక్కడ ఉన్నవాళ్ళు ఒకడు పట్టుకుంటాడు, ఇక వీడి దీపం ఆడిపోతుంది. అందుకని వెంటనే పెట్టేస్తారు, ముందు దీపం పెట్టండి. అంతవరకు ఆ జీవుడు ఏమవుతాడో ఎక్కడికి వెళ్ళాడో మనకేం తెలియదు. శాస్త్రం ఏం చెబుతుందో అక్కడ దీపం పెట్టాడు. ఆ దీపం ఆ జీవుడు కాదా, ఎందుకంటే అక్కడ ఏదో తీయాలి, తర్వాత ఏవో చెయ్యాలి. ఇప్పుడు ఇంకా పెద్ద ఐసు బాక్సులు చాలా కూడా వచ్చిందిగా, ఇదివరకు లేని. మా అమెరికాలో ఉంటాడు కొన్నాడు, వాడు రావాలి, ఈ లోపు ఏదో ఒకటి చేయాలి కదా. ఏ జీవుడికైనా జరుగుతున్నాడు.
కానీ ఇక్కడ జరిగింది ఏమిటి అంటే ఆ పెనుబాము మీద ఒక అద్భుతమైన వెలుంగు దిక్తటోద్దీపనమై వడిన్ వెడలి, దిక్తటాలను సైతం ఉద్దీపనం చేస్తూ దిక్కులను సైతం వెలిగింపజేస్తూ ఒక అద్భుతమైన తేజస్సు వేగంగా వచ్చి దేవపథంబున తేజరిల్లుచున్న అలా ఆకాశ మార్గంలో సంచరిస్తూ వచ్చి ఆ శరీరం నుంచి, ఎందుకంటే చాలా పెద్ద శరీరం కదా, కృష్ణుడు వీడందరూ బయటకు వచ్చేసారు. కృష్ణుడు విడిగా నిలబడ్డాడు. కృష్ణుడిని ఆనుకుని భయపడుతూ నిలబడ్డారు అందరూ. జబ్బకుడు మెడకుడు తొడకుడు పట్టేసుకున్నారు మొత్తం అంతా. వెళ్ళేటప్పుడేమో ఒక్కడ చెప్పలేదు, వచ్చాక అందరూ పట్టుకున్నారు. మనం అంతే కదా, సంసారంలో చేరేటప్పుడు, పిల్లల్ని కనేటప్పుడు, వాళ్ళ కోసం డబ్బులు సంపాదించేటప్పుడు, అందులో అక్రమంగా సంపాదించేటప్పుడు మనకు గుర్తురాడు. జైలుకి వెళ్ళాక మాత్రం శివలింగం కట్టి అభిషేకం చేస్తాం. వెళ్ళిపోయాక అవసరమైతే అక్కడ గుడి కట్టేసి జైలేశ్వర స్వామి, జైలేశ్వర స్వామి జైలు లింగం కూడా కట్టేసి అక్కడ అభిషేకాలు చేస్తాం. ఆ ఏడు ముందే ఆడవచ్చుగా, ఇంత అక్రమంగా ఎవడు సంపాదించమన్నాడు అసలు? అబ్బాయి అది ఉండదండి, చేసేస్తాం. ఆయన వచ్చి ఆపదల మీద పడ్డాక, కష్టాలు వచ్చేసాక అయ్య బాబోయ్ వెంకటేశ్వర స్వామి, అయ్య బాబోయ్ వెంకటేశ్వర స్వామి. కానీ ఆయనంత దయామయుడు అంటే ఇంత పొగరబోత్తనంగా వ్యవహరించినా మనం కాపాడుతున్నాయి. నా పిల్లలే కదా అందరూ. తల్లి ఎప్పుడైనా పిల్లల్ని శపిస్తుందా? తల్లిని కాదిన గుండెల మీద తన్నినా ఆ కొడుకు మళ్ళీ ఏడాదికో రెండేళ్లకో వస్తే పోలేరా అని అన్నే కదా తన్నే ఉంటుంది. ఏం మాట్లాడదు, నన్నే కదా, ఎవరినైనా తంతే గొడవ అయ్యేదమ్మా, నన్నే కదా పోలేరా. అంచేత ఆ భగవంతుడికి ప్రత్యామ్నాయం సృష్టి మొత్తం మీద ఎవరైనా ఉంటే తల్లి మాత్రం. తల్లికి ప్రత్యామ్నాయం లేదు. ఇంకా భగవంతుడికి ప్రత్యామ్నాయం తల్లి ఉంది కానీ తల్లికి ప్రత్యామ్నాయం లేదు. అంత దయ మనం గమనించాలి. వెళ్ళేటప్పుడేమో ఒక్కడు చెప్పలేదా, పొలో మరి కబడ్డీ ఆట కోసం వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారా, టికెట్ కూడా లేదు, లోపలికి వెళ్ళాలి, శుభ్రంగా వెళ్ళిపోయారు. అందులో చూసేద్దాం. ఇప్పుడు బయటకు వచ్చేసరికి కృష్ణుడు అక్కడ నిలబడి ఉంటే మొత్తం చిన్న కృష్ణుడు, ఆయన చిన్నవాడే కదండి, వేడ వయస్సేగా, అక్కడంటే శరీరం పెంచారు కానీ బయటకు వచ్చేకేమో మామూలుగా నిలబడ్డాడు. ఇంకెందుకు ఆ చిన్న చిన్న అవయవాలనే మొత్తం వేరొకడు కారొకడు పట్టేసుకుని 100 మంది వెనడుతున్నారు అక్కడ. ఇది మానవ నైజం. ఆపదలు మనం కొని తెచ్చుకుంటాం. ఆపద్బాంధవుడిని ఎప్పుడు కొలుస్తాము అంటే ఆపద వచ్చి మీద పడ్డాక. అంతకు ముందు కూడా ఆయన ఉంటాడు. ఆయన అనేక శాస్త్రాల్లో గ్రంథాల్లో చెప్పారు మనుషులు ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదు. ఆ ప్రకారం ఉందాం అనుకో, మనకు దోచినట్టు అలా చేసేయడము, ఆపద వచ్చేసరికి పొలవమని పడిపోవడం. అదే సరిగ్గా తత్వం గ్రహించాలి. దీనికి ఏదో మహిమా మాయా అనుకుని సరిపెట్టుకోవడం. లేకపోతే ఈ కథ విన్న వాళ్ళెవరికి పాము కరవదు, కరుస్తుంది, ఏమి దానికేం మొహమాటం, దానికి దీనికి సంబంధం లేదు. పాము కరిస్తే ఏం చేయాలో చెప్పడదేమో, పాము కరవదని చెప్పలేదు. అంత పాముల కంటే పెద్ద పాములే కలుస్తున్నాయి మనుషుల రూపంలో. పాము ఏం కలుస్తుందండి? పాముల కంటే పెద్ద పాములు కలుస్తున్నాయి. బంధుత్వాలు, మిత్రులు, స్నేహితులు, రకరకాల బంధాల రూపంలో పాములే కలుస్తున్నాయి. అంతకంటే గొప్ప ఆపదల్లోనే ఉన్న పాము కలవక్క, అది పెద్ద విషయం కాదు. అందుకే వాళ్ళందరూ ఇలా పట్టుకుంటే ఆయన చూస్తున్నాడు అలాగా. కృష్ణుని దేహము వచ్చి ఎప్పుడు క్రేపులు బాలు బెదర, అక్కడ ఉన్న ఆవులు దూడలు ఈ గోపాలులు కూడా బెదిరిపోతూ ఉండగా ఏమిట్రా ఎదురు జరుగుతుంది, మళ్ళీ ఇలా వస్తుందిరా బాబు, దెయ్యం అంటున్నాడు ఒకడు. వీడికి దెయ్యం కింద కనపడతాం. ఈయన హాయిగా నుంచున్నాడు అక్కడ. కృష్ణుని దేహము వచ్చి కృష్ణుని శరీరంలో ప్రవేశించగానే పరమాత్మ ఇలా అన్నాడు ఒక్కసారి. వాడికి సాహిత్యం వచ్చేసి ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ విషయం. రాక్షసుడికి సాహిత్యం రావడం ఏమిటి? రాక్షసుడు అంటే తమో గుణం. తమో గుణాన్నైనా సరే భగవంతుడికి అర్పితం చేస్తే సాహిత్యం అంటే క్రౌర్యం, హింస, నిద్ర, ఆలస్యం, బద్ధకం ఇవన్నీ తమో గుణ లక్షణ. కామవాంఛలు ఇవన్నీ తమో. అందుకే సంసార బంధం, భార్యాభర్తల మధ్య శారీరక బంధం అనేది తమో గుణం. మానసిక బంధం వేరు, అది సత్వగుణం, ప్రేమ. కామం అనేది ఉంది, అది తమో గుణం. తమో గుణం రాక్షసు గుణం. దిక్పాలకుడు 8 మందిలో రాక్షసుడు ఒకే ఒక్కడు, నివృత్తి. అందుకే నైరుతిమైన దంపతులు పడగలున్నారు. బీరువా ఎక్కడున్నా పర్వాలేదు, బీరువా నైరుతి మీద ఉండాలని ఎందుకు చెప్పారు? దంపతులు పడుకున్న బీరువా ఉండకుండా బాకెట్లో పెడతారు. ఇక్కడ మర్నాటికి బీరువా తీయాల్సిన పని ఉండదు, ఇంకా ఎవడో తీస్తాడు. అందుకని అక్కడ పెట్టుకోమన్న నైరుతిమూల బీరువా, ఈశాన్యం బీరువా అని ఉండవు. దాని గురించి డబ్బులు ఏదో మన బీరువా ఎలా ఉన్నా మన బుద్ధిని బట్టే వస్తాయి డబ్బులు. బీరువాలో డబ్బులు రావడానికి మన బుద్ధి ఉపయోగపడదు, కానీ బీరువాలోంచి డబ్బులు వెళ్ళిపోవడానికి మన బుద్ధి బాగా ఉపయోగపడుతుంది. రావడానికి పడుతుందో లేదో చెప్పలేం, కానీ వెళ్ళిపోవడానికి మన బుద్ధి పూర్తిగా కారణం. అంటే బీరువా ఎక్కడ పెట్టాం, ఏ వైపు నిలబడి తీసాం, ఇవన్నీ అనవసరం. అది పెద్ద విషయం కాదు. నైరుతిమూల పెట్టుకోవాలి. ఆయన దంపతులు అక్కడ పడుకున్నా బీరువా అక్కడ పెట్టుకోకపోతే హాల్లో పెడతావా అందరికీ, అంతే, అంతకంటే ఏలా అవసరం.
కానీ తమో గుణం కూడా ఉపయోగపడేది. త్రిగుణాత్మకమైన ప్రపంచంలో దేనికి వృధా అనేది ఉండదు, ఏది వృధా. ఇక్కడ వీడు ఏం చేశాడు, ఎందుకు మోక్షం వచ్చిందంటే వీడికి ఇది పెద్ద సమస్య కదా. ఇటువంటి వాడికి మోక్షం ఏమిటంటే ఇంతమందిని మింగేసిన వాడు కృష్ణుడు రక్షించకపోతే వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? పైగా వాడు అనుకుని వచ్చాడు, పని కట్టుకుని, ఏదో అనుకోకుండా జరిగింది కాదు, కావాలని చెడ్డ పని చేసిన వాడు కూడా మోక్షం వస్తుందా? వాడు కృష్ణుడని తెలుసు, ఆయన దేవుడని కూడా తెలుసు వాడికి, కాబట్టి వచ్చాడు. ఒక తమోగుణ తీవ్రత వాడిని ఎలా నడిపించింది అంటే, నువ్వెక్కడో దేవలోకం నుంచి వచ్చావు, నీకు మళ్ళీ అది కనగాలంటే ఈ నోట్లో పడాల్సిందే, వెళ్ళు 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 అని వాడి జీవలక్షణ వాడిని ప్రేరేపించి అందుకని వచ్చాడు. ఎందుకుట కింద చెబుతున్నాడు పోతన గారు స్పష్టంగా వ్యాసుడి యొక్క ఆజ్ఞ ప్రకారం. ఆ పాపడు చొచ్చి పాపములు బాపిన ఎంతని శుద్ధ సత్వమై. మామూలుగా ఏమి మోక్షం రా. మనం అనుకుంటాం సాధారణంగా కొన్ని పురాణ కథలు అవి చూసి చాలా తప్పులు చేశాట, ఘోరాలు చేశాట, నేరాలు చేశాట, పళ్ళాన్ని ఏడిపించాట, తల్లిని చంపేశాట, తండ్రిని చంపేశాట. కానీ శివాలయంలోనేమో శివరాత్రి నాడు వెళ్ళి అభిషేకం చేశాట. అవి ఎవరికి ఉచిత పథకాలు లేవు. ఈ అవసర ప్రచారం చేయదు. కథలు పూర్తిగా చదవకపోవడం, ఇదొకటి నమ్మడం. స్పష్టంగా ఏమంటున్నాడంటే, ఆ పాపడు చొచ్చి పాపములు బాపిన ఎంతనే. ఆయన శరీరం అంతా ఆక్రమించి స్పృశించాడు పరమాత్మ. తొడని తొడ, మెడని మెడ, కేరుని కేరు, కారుడు కారు. ఆ రకంగా వాడికి దేహగతమైన మనోగతమైన పాపాలన్నీ పోయాయి పూర్తిగా. వాడు సర్వం కృష్ణమయం అయ్యాడు. వాడు స్పృశిస్తున్న వాడు కృష్ణుడు అన్న విషయం కూడా తెలుసు, ఆయన దేవుడు అన్న విషయం కూడా తెలుసు. కానీ దేవుడని తెలుసు, ఆయనతో ఎందుకు పట్టుకున్నాడు? అదే తమో గుణం. మూర్ఖుడు అంటే చూడడం మనం. మూర్ఖుడు అంటే ఎవరు? వాడికి తెలియదు, మనం చెప్తే వినడు, వాడు మూర్ఖుడు. వాడికి తెలుసుంటే పర్వాలా, వాడికి తెలియదు. నీకు తెలియదు కదరా, నేను చెప్పినట్టు విన్నాడు, విన్నాం, దాని అంతు చూస్తావు, నేనంత చూస్తావు, నీ అంతా చూస్తే. ఇదే మూర్ఖం. తెలియకపోవడం మూర్ఖత్వం కాదు. తెలియనప్పుడు తెలిసిన వాడు చెబితే వినాలి, వినడు. ఎదురుగా కనపడుతున్నాడు నమ్మడు అంటే వాడికి ఏదో అయిపోయే లక్షణం ఒకటి ఉంది. వాడు వదిలేడు, వాడి వల్ల మనకి నష్టం జరగకుండా చూసుకోండి. అంతేగాని ఇంకా వాడిని బాగు చేయడం సాధ్యం కాదు. ఇది తమోగుణ లక్షణం. వాడు ఆ తమో గుణాన్ని ఎలా పెంచుకున్నాడు, అదేదో చూద్దాం, అంత చూద్దాం, దేవుడే మనం గెలవం అయినా సరే చూద్దాం, ఇదే దేవుడు మంచిది. అది భగవద్ అర్పణ చేశాడు. దాన్నే కింద చెప్తున్నాడు. వాడికి మోక్షం రావడం ఆశ్చర్యం ఏం లేదు. భగవంతుడు వాడిని తనలో కలుపుకోవడం మీకు ఏమైనా ఆశ్చర్యంగా ఉందేమో, కానీ నాకేం ఆశ్చర్యం లేదు అని పోతన గారు వ్యాసుని యొక్క సూచన ప్రకారం, వ్యాసుని కవిత్వం, వ్యాసుని భావనలు ఎలా చెబుతున్నారంటే, మనకి తన రూపకమారైనను మనమున నిడికొనిన, తన రూపకమారైనను మనమున నిడికొనిన పాపమంతయు తనలోగో నిజను హరి, తనలోగో నిజను హరి. తన రూపకమారైనను మనమున నిడికొనిన పాపమంతయు తనలోగో నిజను జక్క, తనలోగో నిజను హరి. తను మృంగిన తనుజుని కొని పోవడొక్కో తనలో పలికిన్. మామూలుగా మనకి పురాణాలు శాస్త్రాలు చెబుతున్న ప్రకారం భగవంతుడు రూపాన్ని మనస్సులో పెట్టుకుని ధ్యానం చేస్తే మనకు మోక్షం వస్తుంది. ఆ మనస్సులో పెట్టుకుని ధ్యానం చేయడానికి గుళ్ళో దర్శనం చేసుకున్నాక బయట మెట్ల మీద కూర్చొని 5 నిమిషాలు కూర్చోకూడదు. కొబ్బరికాయ పగలగొట్టుకు తినడానికి కాదట, మెట్టు బాగుంది కదా, ఆ పని ఇంటికి వెళ్ళాక చేయాలి. గుళ్ళో శుభ్రంగా వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని పూర్తిగా అక్కడ కళ్ళు మూసుకుంటాం, అదో పెద్ద కథ. శుభ్రంగా దివ్యమంగళ స్వరూపం కనపడుతున్న కళ్ళు మూసుకోవడం ఏంటండి? కర్మ కాకపోతే అక్కడ కళ్ళు తెరవాలి, అక్కడ చూడాలి. అక్కడ మనం ఎక్కువసేపు చూడనివ్వరు కదా, సహజం. మరి వెనకాల భక్తులు ఉన్నారు, ఏం చేయమంట, నువ్వే అరగంట చూస్తాను. ఇంకా ఇక్కడ కాబట్టి ఆ మాత్రం తిరుపతి వెళ్ళండి అవుతుంది. ఆ కాశ్యం అంటే అది చాలు, అదే అదృష్టం, అంతే అయిపోయింది. అలా వచ్చేసి అక్కడ కూర్చుని తన రూపకమారైనను మనమున నిడుకొనిన, ఆ గుడిలో ఏ రూపాన్ని అయితే చూసామో ఆ మెట్ల మీద కూర్చుని లేదా గుడి ఆవరణలో ఎక్కడైనా కూర్చుని ఒక్కసారి మనస్సులో ఆ రూపాన్ని ధ్యానం, ఆ రూపమే దృష్టి పెట్టి అలా ఒక్కసారి ధ్యానం చేసినా కూడా భగవంతుడు ఎంతో మేలు చేస్తాడు. క్రమంగా సత్వగుణం ఇస్తాడు, గుణాతీత స్థితి ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. ఇంకా ఒకసారి చేయగలి అయిపోయింది, ఇంకా మన బ్యాకెట్ మనం వాడుకోవచ్చు, కుదరదు. అక్కడ ఇదే జరుగుతున్న ప్రచారం. ఒక్కసారి అయిపోతే జాగ్రత్త కుదరదు, మళ్ళీ నీ బుద్ధి మారాల్సిందే. ఈ ఒక్కసారి చేసి మళ్ళీ పేకాడతాడు. అసలు నిజంగా నువ్వు ధ్యానం చేస్తుంటే పేకాడాలని ఎందుకు అనిపిస్తుంది అంటే సరిగ్గా చేయలేదు అన్నమాట. ఈ సులభమైన విధానాలు అవి ఉండకుండా రేపు మోసం మాయలో పడకూడదు, మళ్ళీ అజ్ఞానంలో పడతాం అంట. అలా ధ్యానం చేయడం అలవాటు పడింది. దుర్గుణాలు ఎందుకుంటాయండి? అసలు ఎలా చేస్తాం ఆ పనులు తెలియట్లేదా? మంచి చెడ్డ
అందుకని వెంటనే ప్రవర్తనలో మార్పు వస్తుంది. మార్పు వచ్చే విధంగా మరింత పెంచాలి. క్రమంగా ఆ ధ్యానం పెరగాలి, ఈ పరధ్యానం పోవాలి. ఈ బయట విషయాల గురించి రకరకాల ఊరికి ఎలక మీద పిల్లి మీద ఎలక ఈ గొడవ తగ్గించాలి, అది పెంచాలి. ఒక్క నిమిషం అలా ధ్యానం చేసుకుంటేనే అంత బాగుంది, ఒక గంట సేపు కూర్చుంటే ఎంత బాగుంటుందో, ఇలా ఆలోచన రాదు. అప్పుడు ఏముంటుంది? మోక్షం కాబట్టి క్రమంగా మనకి సహజంగానే ఈ బయట బంధాలు, లౌకిక బంధాలు, ధనాలు, ధనకనక వస్తు వాహనాలు, వీటి మీద కాంక్ష తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గిపోవడమే కదా జీవనభక్తి. ఇక పెంచుకోకుండా ఉంటే చాలు, కొత్తగా ఏం చేయక. తన రూపొక మారైనను మనమున నిడికొనిన, ఒక్కసారి మనస్సులో పెట్టుకుంటే చాలు. మనమున నిడుకొనిన పాపమంతయు తనలో గొనిచను హరి. మనం చేసిన పాపాలని తన లోపలికి తీసేసుకుని మొత్తం మాయ చేసేస్తాడు ఆయన. అటువంటి వాడు తను మృంగిన ధనుజుని కొని పోవడొక్కు తన లోపలికి, దాన్ని మృంగేశాడు ఏకంగా. చూడండి ఇక్కడ గమనించండి తత్వం. శ్రీకృష్ణుడిని మనం మనస్సులో పెట్టుకుని ధ్యానం చేస్తేనే పాపాలు పోతే మోక్షం వస్తుంది కదా. అటువంటి వాడు శ్రీకృష్ణుడినే మింగేశాడు. తను మృంగిన, ఒక్కసారి ఆయన రూపాన్ని మనస్సులో దలుచుకుంటేనే మోక్షం వచ్చేటప్పుడు ఆయన భౌతిక రూపాన్ని కూడా మొత్తం మింగేశాడు వాడు. పనిలో పనిగా పాపాలను మింగలేదు, ఇన్ని మింగేశాడు. పైగా తెలిసి మింగాడు. వాడేమో అజ్ఞానం కాదని తెలిసి మింగాడు. ఒక మూర్ఖత, అది వాడికి ఉపయోగపడే మూర్ఖత. ఒక్కోసారి మొండి పట్టు ఉండేవాడు కూడా చేసే పనులు ఉంటాయి, అవి కొన్ని ఉపయోగపడతాయి. ఎందుకంటే వాడికి ఆ మొండి పట్టు అవసరం. ఒక్కోసారి సందర్భం అలా మొండిగా లేకపోతే కొన్ని పనులు అవో. చివరికి అంటాము ఆ బాకీ వసూలు అయిందంటే మా పెద్దాడి వల్లే, వాడు కొంచెం మొండాడే కానీ జరిగిందంటారు. అంటే మరి అలాగే ఉండాలి ఒక్కో చోట. ఆ పెద్దాడ మొండిగా ఉండకపోతే బాకీ వసూలు. మనకి మళ్ళీ సత్వగుణంతోనే వాడు ఉంటే మనతో పాటు వాడు అడుగుతున్నామే. అందుకని ఒక్కో చోట మొండితనం పనిచేస్తుంది. అలాగే మొండితనం శాశ్వతంగా ఉంటారంటే అలాగా, మొండితనం బయట పనిచేస్తుంది. పెళ్ళ దగ్గర మొండిగా ఉంటే అలాగా. ఇవి చూసుకోవాలి జాగ్రత్తగా. ఏ లక్షణమైనా పనికొస్తుంది. ఎంతవరకు మన బుర్రతో ఆలోచించుకోవాలి. దేనికి గీతలు గీసి సూత్రాలు ఉండవు, చూసుకుని పాటించడానికి. అది విచక్షణ జ్ఞానం మనిషికి ఉంటుంది. అందుకే అటువంటి వాడికి మోక్షం ఇవ్వడం, తనలో కనిపించుకోవడం ఆశ్చర్యం ఏముంది అంట. పైగా ఈ రాక్షసులు చనిపోయిన వాళ్ళందరూ కూడా సాయుధ్యం అనే మోక్షాన్నే పొందారని అనుకో. సాయుధ్యానికి ముందు 3 రకాలు ఉన్నాయి: సాలోక్యం, సామీప్యం, సారూప్యం. ఇవి రకరకాలు. ఇందులో దేవలోకాల నుంచి శాపవశాత్తు వచ్చిన వాళ్ళు తిరిగి ఆ లోకానికి ఎడతారు, మోక్షం పొంద. మోక్షం పొందేటువంటి అంత జ్ఞానం కలిగి జ్ఞానాదేవత కైవల్యం. ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని తీర్థాలు తిరిగినా మోక్షం రాదు. జ్ఞానాదేవత కైవల్యం. మోక్షం కేవలం జ్ఞానం ద్వారానే వస్తుంది. ఇవన్నీ ఆ జ్ఞానం పొందడానికి. ఆ సాయుధ్యం పొందాలంటే అంతే. ఇక మిగిలింది ఏమిటంటే సాలోక్యం, ఆయన లోకంలో మనం ఉంటాం. సామీప్యం, ఆయన కాస్త దగ్గరగా కూర్చుంటాం. సారూప్యం, ఆయన రూపాన్నే మనం కూడా పొందుతాం. ఏదైనా ఆయన అయితే కాలేదుగా, ఆయన రూపం పొందినా పక్కన ఉండాల్సిందే. 2వ విష్ణువు, 3వ శివుడు, డ్రామా యాక్టర్ లాగే. దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. మళ్ళీ రాగద్వేషాలు ఖాయమే. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమో వస్తాయి. మనకంటే ముందు ఇంకెవడో ఉంటాడు. ఈయన ముందు ఎందుకు అంటే ఈయన ఏకాదశి 12 ఏళ్ళు చేశారండి, మీరు 11 ఏళ్ళు అంటే సీనియారిటీ లోపం అనమాట. మళ్ళీ అక్కడ గొడవ, ఇంకా రాగద్వేషాలు. మళ్ళీ జన్మ ఖాయం, వాడితో గొడవ. ఎందుకంటే వైకుంఠంలో ఉన్న నారద తుంబురులు ఇద్దరు అసూయతో దెబ్బలు కూడా చూశారు. విష్ణుమూర్తుల వారు తుంబురుల వారికి సన్మానం చేశారు. నారదులకు అసూయ ఇచ్చింది. నారదులకి అసూయ ఇచ్చిందంటే మనకి రాదండి. ఆలోచించుకో. అంటే ఎక్కడికి వెళ్ళినా, ఎంత పుణ్యలోకానికి వెళ్ళినా ఆ లోకం కారణంగా మన బుద్ధి మారిపోతుంది అనుకోవడం పొరపాటు. మన బుద్ధి ముందు మార్చుకోవలసింది. మన బుద్ధి మారకపోతే ఆ లోకాన్ని కూడా పాడు చేసేంత మాలోకాలం మనలో ఉంటాం. వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు రా బాబు, వీడికి ఎందుకు ఒకటి పనిలోనే ఉంటే బాగుంటేది, అనవసరంగా ఇక్కడికి లాక్కొచ్చాడు. వాటి దాన్ని మార్చేస్తే పోతాం. అందుకని అది నేర్చుకో. అది స్వామివారి యొక్క లీలలో, ప్రదర్శనలో ఒక భాగం. ఇప్పుడు మరొక లీల. బృందావనంలో వాడు సతిభోజనాలన్నీ ఎలా చేశారో అందులో ఉండే విశేషాలు. అది అయిపోయాక మరుసటి రోజు ఒక్కసారి మళ్ళీ గోపబాలకులను తీసుకుని ఆయన బృందావన విహారం చేస్తూ, ఈ అఘాసురుని చంపిన తర్వాత మధ్యాహ్నం అప్పటికి అయింది కాబట్టి భోజనం చేద్దామని సత్యనాలు తెచ్చుకున్నాం కదా అన్నట్టే అందరూ వాళ్ళు తెచ్చుకున్నటువంటి మూటలు విప్పారు. చక్కగా ఓ మంచి మర్రి చెట్టు, రావి చెట్టు చూసుకున్నారు బ్రహ్మాండంగా. అందుకని అక్కడ నీడగా ఉంది, అక్కడ కూర్చున్నారు. ఆయన ఎక్కడ కూర్చున్నాడో వాళ్ళంతా ఎలా కూర్చున్నారో చెబుతున్నాడు పోతన గారు చాలా అందంగా. జలజంత స్థిత కంది కందిరిగిర సంఘంబులయ్యున్న రేకుల చందంబున
జలజంత స్థిత కర్ణికందిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంపున కృష్ణునిందిరిగిరా కూర్చుండి వీక్షింపుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ శిఖ్యంబులున్ శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ శిఖ్యంబులున్ పూవుల ఆకులు కంచంబులుగా భుజించిరచటం గోపార్పకులు భూవరా. ఒక మృదువైనటువంటి భోజన విన్యాసం, వనభోజన విలాసం. అందులో కూడా స్వామి యొక్క లీల భాగవతంలో కృష్ణుడు ప్రదర్శించిన ప్రతి లీలలో తత్వం ఉంటుంది. తత్వం, తత్ అంటే ఆ పరబ్రహ్మ పదార్థం, త్వం అంటే నీవు, అది నువ్వే, జీవో బ్రహ్మైవన అపరహ అని తెలియజేసే లక్షణం ఖచ్చితంగా ఉంటుంది. తత్వం అంటే అర్థం. అందుకే ఆ తత్వం కోసం పాకులాడాలి మనం. రామతత్వం అంటారు, దేవీతత్వం అంటారు, వెంకటేశ్వర తత్వం, శివతత్వం, కృష్ణతత్వం. ఇన్ని తత్వాలు ఉంటాయండి, ఇన్ని తత్వాలు ఉంటాయా? అన్నిట్లో కామన్గా మామూలుగా తత్వం ఉంది కదా. తత్వం అది నువ్వే, అది నువ్వే అని తెలియజేయడానికి రామాయణం ద్వారా తెలియజేస్తే రామతత్వం, భాగవతం ద్వారా తెలియజేస్తే కృష్ణతత్వం, వెంకటేశ్వర సుప్రభాతం ద్వారా వెంకటేశ్వర చరిత్ర ద్వారా తెలియజేస్తే వెంకటేశ్వర తత్వం, దేవీ భాగవతం ద్వారా తెలియజేస్తే దేవీ తత్వం. మొత్తమే తత్వమే ముఖ్యం. దేవి, వెంకటేశ్వర, రామకృష్ణ పక్కన ఉంటాయి. దేని ద్వారా తెలుసుకున్నా మంచిదే. ఆ తత్వం గ్రహించడమే ముఖ్యం. ఇక్కడ గమనించండి. జలజంత స్థిత కర్ణికందిరిగిరా. చక్కగా 100 రేకుల పద్మం కనుక విచ్చుకుంటే మధ్యలో దొద్దు ఉంటుంది, పీఠం, తామర దొద్దు అంట, లక్ష్మీదేవి నివాసం ఉండేది అది. ఆ మధ్యలో కృష్ణుడు కూర్చున్నాడు, ఆయన చుట్టూ ఇలా కూర్చున్నాడు. ఆ కూర్చోవడం కూడా ఎలా కూర్చున్నారు? ఏదో విడివిడిగా కొంచెం కొంచెం దూరంగా, నువ్వు నన్ను ముట్టుకోకూడదురా, మేము కొంచెం మడి, ఇవన్నీ ఉండవు మన భోజనంలో, ఇవన్నీ ఉండకూడదు. అందుకని చక్కగా అందరూ కలిసిపోయి కూర్చున్నారు. ఎలాగా? జలజంత స్థిత కర్ణికని పద్మం రేకులు ఎలా ఉంటాయండి? ఈ రేకు ఇలా ఉంటే రెండో రేకు దీని మీద కొంచెం వస్తుంది. ఇలా ఉండవు పద్మం రేకుల మధ్యలో ఖాళీ ఉండవు. ఈ రేకు మీద ఈ రేకు వస్తుంది, మళ్ళీ ఈ రేకు మీద ఈ రేకు వస్తుంది, మళ్ళీ ఈ రేకు మీద ఈ రేకు. సరిగ్గా పద్మ వ్యూహం అంటే అది. అందుకే అభిమన్యుడు కాదు కదా దేవేంద్రుడు అందులోకి ప్రవేశించలేదు. మామూలుగా సైనికులు నిలబడితే జనగణమణ అధినాయక అని పాడుకుంటూ సైనికుడికి మధ్యలో 2 గజాల దూరం ఉంటుంది. ఈ మధ్యలో చెడిపోవచ్చు. పద్మవ్యూహం అలా ఉండదు. ఈ సైనికుడు ఇలా కాళ్ళు జాబ్ అటెన్షన్ స్టాండర్టీజ్ అంటారే, స్టాండర్టీజ్ పరిస్థితిలో సైనికుడు నిలబడితే వీడి కాళ్ళ మధ్యలోకి 2వ వాడు కాలు వస్తుంది. అది పద్మవ్యూహం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మధ్యలోంచి వెళ్ళలేదు. అందులోకి వెళ్ళే ఉపాయం అర్జునుడికి తెలుసు, ద్రోణాచార్యుడికి తెలుసు. అదో పెద్ద ఉపాయం. ఏమిటి అంటే విషయం భారతంలో చెప్పారు చాలా స్పష్టంగా. మరి ఈ రహస్యం ఏం కాదు, కొంచెం కష్టం. అలా నిలబెట్టిన చోట ఎప్పుడు ఏనుగులు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే 4 ఏనుగులు కొట్టేస్తే 2 ఎకరాల స్థలం కలిసి వస్తే మరో విమానాశ్రయం కట్టుకోవచ్చు. అది విషయం. వీరుడైన వాడు ధైర్యంగా ముందు ఏనుగులు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. అది పద్మవ్యూహ రహస్యం. ద్రోణాచార్యుడు అర్జునుడికి చెప్పింది, అర్జునుడు అభిమన్యుడికి చెప్పలేకపోయింది. పొరపాటు పడకుండా అనవసరంగా కొంతమందిలో అపోహ ఉంది. అర్జునుడు అభిమన్యుడికి చెబుదామని కూర్చున్నట్ట, సుభద్ర గర్భంలో ఉండగాను అక్కడ కూర్చున్నట్ట, సగం చెప్పాక కృష్ణ పరమాత్మ వచ్చి లాక్కుపోయారట. ఆయన కృష్ణుడి మీద లేని నేరారోపణ చేశారు. హైకోర్టు వారు కొట్టేశారు. అలా పని జరగలేదు. సుభద్ర గర్భంతో ఉండగా అర్జునుడు ఏమీ చెప్పలేదు. చాలా పొరపాటు మాట. గర్భిణీ స్త్రీల కబురు ఎవరైనా పద్మవ్యూహాలు, బాంబులు, తుపాకులు చెప్తారండి. బుర్రలేని ప్రచారాలు మనది. ఎవడో చెట్టు కింద కూర్చొని ఒక కథ పుట్టించాడు, మనమంతా సై చప్పట్లు కొడుతున్నాం. ఎక్కడ భారతంలో లేదు. 9 నెలల గర్భంతో ఉన్నవాళ్ళు కూర్చోబెట్టి తుపాకులు, బాంబులు అంటే గర్భం ఏమవుతుందండి? బుర్ర ఉందా? ఆవిడ అడుగుతుందా? ఇది చెబుతాడు. అందులో మళ్ళీ సగం చెప్పాడు. కృష్ణుడు వచ్చి రాక్కెళ్ళిపోయాడు. ఎందుకంటే కృష్ణుడికి అభిమన్యుడు బతకడం ఇష్టం. ఏం పాపం అండి? ఎవడు శత్రుత్వం సొంతమైనడు కదా. ఘటోత్కచుడు చనిపోతే బాగుండని కోరుకున్నాడు కృష్ణుడు. అభిమన్యుడు చనిపోవాలని కోరుకోలేదండి. పరమాత్మను అనవసరంగా నిందించద్దమ్మా కట్టుకథలు. అభిమన్యుడు రాక్షసుడు కాదు, పూర్వజన్మలో రాక్షసుడు కాదమ్మా, ఎక్కడ లేదు. వాడు దైవాంశ సంభూతుడు. ఘటోత్కచుడు రాక్షసుడు, అభిమన్యుడు రాక్షసుడు. అభిమన్యుడు కేవలం వాడి పేరు అర్థమైతే తెలుసు. అభిమన్యుడు. మన్యు అంటే కోపం, అభి అంటే విపరీతం. విపరీతమైన కోపం వాడు 16 కోపతే అవుతాడు. అంతా ఆవేశం దేనికి? వద్దంటుంటే. సారథి వద్దని చెప్పాడు స్వయంగా సుమిత్రుడు, అతను సారథి. ద్రోణాచార్యుడు ఉన్న చోటకి పోని అంటే, నా మాట వినండి, మీ వయస్సు 16 ఏళ్ళు, నా మాట వినండి. ద్రోణాచార్యుడు సామాన్యులు కాదు. మీ నాన్నగారు ఎదిరించడానికి ఇబ్బంది పడతారు. ఇంకో మార్గం నేను చెప్పినట్టు చెయ్యి. ద్రోణాచార్యుడు కాదు, కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఎదురుగా ఉన్నా ఇవాడు అయిపోయినట్టే. ఇది ఒళ్ళు పొగరంటే.
దీన్ని ఓపి అంటారు ఇంగ్లీషు. మరి ఏమవుతాడండి? ద్రోణాచార్యుడు అన్నా కాదు, తండ్రిని అన్నాడు, కృష్ణుడు అన్నాడు. అంత పొగరున్నవాడు పోకేమవుతాడమ్మా, దాన్ని కృష్ణుడు అనుకోవడం ఎందుకు? ఒక పక్క శారద చెబుతున్నాడు, ఆ శారద వయస్సు 57, ఈయన వయస్సు 16. ఎవడు మాట వినాలి? వెండో ఒకడు తిక్క పో అంతే. ఎవడేం చేస్తాడు? అదే అభిమన్యుడు. మీరు చెయ్యలేరు నామా, ఇవేంటి చెప్పేది, నేను చెప్పినట్టు చెయ్యి. కృష్ణుడు అర్జునుడు నిలబడమని దమ్ముంటే వేసేస్తా, అంత అవసరం? అదే మరి అంచేత ఆయనకి ఏదో చెప్పావు, ఏమీ లేదండి. అర్జునుడికి అభిమన్యుడు ఈ పద్మవ్యూహ రహస్య విధానాన్ని చిన్నతనంలో మామూలుగా చెప్పాడు, విద్య నేర్పేటప్పుడు. అప్పుడు కూడా లోపలికి వచ్చే విధానం చెప్పాడు, బయట చెప్పాడు. మరి ఇంకోసారి అదే పెద్ద విధానం కదా, చెప్పాలిగా వివరంగా, ఇంకోసారి చెప్తానులే అన్నాడు. ఈ లోపల వాడు పరిగెట్టే పూర్తిగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివి సెకండ్ ఇయర్ చదవకుండా ఎంసీట్ రాస్తానంటే అలాగా 2 ఏళ్ళు అయ్యాక నీకు సీట్ ఇస్తారు, నువ్వు రాస్తే ఊరికే ప్రాక్టీస్ ఎంత, ఇంజనీరింగ్ సీట్ ఇవ్వరు. అలాగే మొదటి సంవత్సరం కాగానే ఎంసెట్కి పరిగెడితే ఏమవుతాడు? నిమిషం ఆలస్యమైందని వెనక్కి పంపారు, అంతే. అలాగే ఉంటుంది జీవితంలో. సాహసాలు, అతి సాహసాలు చేయకూడదు, అవకాశంగా తెలుసుకోవాలి విషయం. అందుకే ఆ పద్మవ్యూహాన్ని ఎందుకు భేదించలేరంటే ఇందుకోసం ఇలా నిలబడతారు. ఎలా భేదించవచ్చు అంటే చెప్పిన విధానం మీద. ఏనుగులు ఉన్న చోటుకి ముందాడ. ఏనుగులు బాగా పెద్ద పెద్ద శరీరాలు కదా, కాస్త సాహసం చేసి అట్టించి ఒక 100 బాణాలు వరుసగా వేసి ఒక 100 ఏనుగులను కనుక పోల్చగలిగితే ఓ పెద్ద ఏరియా వచ్చేస్తున్నాడు, ఖాళీ ప్రదేశం, అందులో లోపల. ఇది విషయం. అలాగే ఏనుగులు ఏమన్నా అక్కడ ఖాళీగా ఉంటాయి, అక్కడ వీరులు ఉంటారు, ఎదుర్కోవాలి. మరి అది ఉపాయం. అంతేగాని సైనికులు ఉన్న చోటుకి వెళ్ళి యుద్ధం చేయకూడదు, నిర్మాట. సైనికులు చంపేస్తారు కొట్టుకుని. కాళ్ళలో కాళ్ళు ఇట్టుకుని నిలబడిన వాళ్ళు ఎలా వెళ్ళేస్తారంటే ఇది పద్మవ్యూహ రహస్యం. ఇక్కడ సరిగ్గా ఇది బృందావనంలో కూడా ఇలాగే సరిగ్గా, అంటే ఒకళ్ళ తొడ మీద ఒకళ్ళ తొడబెట్టి గమనించండి అమ్మా. వాళ్ళందరూ గొల్లవాళ్ళు అనుకోవద్దు, వేరే కులాల వాళ్ళు కూడా ఉన్నారు. ఏ కులానికి ఆ కులమే. మనకి పెద్ద చిన్న చాలా ఉన్నాయి, కులాల్లో మళ్ళీ శాఖలు ఉన్నాయి. డిఫరెన్స్ భేదం పెట్టుకోదలుచుకుంటే 100 భేదాలు అన్నీ మర్చిపోయారు. భోజనం దగ్గర అన్నీ మర్చిపోవాలి. 2 మెతుకులు పక్కన కూర్చొని తినడానికి నీ కులం నా కులం అడ్డంకం అయితే దిక్కుమాలిన కులం తీసుకెళ్ళి గంగలో కలిపించి పెద్ద ప్రమాదం ఉండేది. అంత పట్టింపులు ఏం అవసరం లేదు. వివాహ సంబంధాలు వేరు, భోజన భాజనాలు వేరు. హోటల్కి వెళ్ళి అందరం శుభ్రంగా వెజ్ పెరియాలి. ఎవరు చేశారు? నువ్వు చూసావు లోపలికి వెళ్ళి? అక్కడ ఎవరు నలుడా భీముడా వాళ్ళ ఆవిడ ఎవరున్నారు అక్కడ? ఎవడు చేశాడో తెలియదు, ఎప్పటితో కూడా తెలియదు. దాన్ని వెచ్చబెట్టి ఇస్తారు, అన్నీ తినేస్తాం. ఇక్కడ వచ్చేసరికి మాత్రం అన్నీ వచ్చేస్తాయి. అదే చెబుతోంది భాగవతం. అటువంటి భేదాలు వద్దు, అందరూ కలిసి కూర్చుని హాయిగా ఎలా కూర్చోవాలి? పద్మపు రేకులు ఒకదాని మీద ఒకటి ఉన్నట్టుగా ఆత్మీయత. జలజంత స్థిత కర్ణికందిరిగిర సంఘంబులయ్యున్న రేకుల చందంబుల కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షింపుచున్. అంతా కృష్ణుడు చూడాలని, అంతా కృష్ణుడు చూడాలని. నేను కూర్చుంటా కృష్ణుడు పక్కనే, తొడ దగ్గర నేను కూర్చుంటా, మెడ దగ్గర నేను కూర్చుంటా, నేను కృష్ణుడికి తినిపిస్తా, నేను కృష్ణుడికి నాకుని తింటా. అంటే ఇవన్నీ భౌతికంగా మామూలుగా కనిపిస్తూ ఉన్నా అంతర్గతంగా ఏమిటంటే అంతా భగవతత్వాన్ని ఆరాధిస్తున్నారు. కృష్ణుడితోనే ఆడుకోవాలి. వాడు దెబ్బలాడు వస్తే కృష్ణుడితోనే దెబ్బలాడాలి. తిట్టా అనిపిస్తే ఆయనే తిట్టాలి. ఏం చేసినా ఆయనతో ఏం పర్వాలా. కోపం వచ్చి తిట్టినా దేవుడు తిట్టండి, మనుషులు తిట్టండి. మన ఇంట్లో వాళ్ళ మీద కోపం వస్తే తలుపు చేసుకుని దేవుడు ఫోటో ఎదురుగా పెట్టుకుని తిట్టి గొడవలేదు. సర్వం పరమేశ్వరాలు. దీనివల్ల 2 ప్రయోజనాలు. ఒకటి, దేవుడు కోసం కొంచెం భయపడి వెంటనే మన కోరిక తీరుతాడు, వీడియో ఉంటాడు, అడుగు తిడుతున్నాడు. రెండోది ఏమిటంటే ఇంట్లో వాళ్ళతో తగాదా లేకుండా నేను తిట్టలేదు కానీ దేవుడు తిట్టి 2 ప్రయోజనాలు. అంతేగాని వీడు ఎదురుగా ఉండి తిట్టామనుకోండి ఫుడ్డు గిడ్డు అనే ఆగిపోతాయి, గొడవలు అయిపోతాయి. పైగా దేవుడు ఫోటో దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడటం వల్ల ఆ అవతల వాళ్ళకి భయం వచ్చేస్తుంది. ఏదో దేవుడితో చెప్తున్నాడు మన పని అయిపోయినట్టు, ఎందుకు వచ్చిన గొడవ, అదో భయం కూడా. అన్ని ప్రయోజనాలు. పైగా అన్నిటికంటే ముందుగా తత్వం మన కోపాన్ని, మన ఆవేశాన్ని దేవుడి దగ్గర చూపించాం. చాలా ప్రయోజనకరమది. ఏ భావమైనా సరే అది దైవీయంగా చూపించాలి. మానవీయంగా చూపిస్తే దాని ఫలితాలు వేరుగా ఉంటాయి, దైవికంగా చూపిస్తే వేరు. అది వీడు చేసిన పని. నేను పక్కన కూర్చున్నాను, అందరూ తిరిగారు. అలా ఎలా ఉందో అప్పుడు ఆకులు వాడు కంచాలు ఏమిటండి? శిలలు పల్లవములు తృణంబులు లతలు, శిలలు పల్లవములు తృణంబులు లతలు శిక్యంబులు పువ్వులు ఆకులు కంచంబులుగా భుజించిన చటన్ గోపాత్మకులు భౌవర. ఓ పరీక్షిత్ మహారాజా, ఏం చెప్పమంటావయ్యా? ఈ బృందావనం భోజనాలు వింటుంటే శుభుణ్ణి అన్నీ వదిలేసిన వాడిని, ఒంటి మీద బట్ట కూడా లేనివాడు, నాకు కూడా కాస్త మా అగాయి బస్సరవాడి పెడితే బాగుండు ఒకసారి నాకుదామని అనిపిస్తుంది. ఆ రుచి, అంత రుచి పుట్టింది ఆయన. వాడు ఆకుల కింద కంచాల కింద ఏం వాడారని శీలలను కొన్ని రాళ్ళు వాడారట. అంటే కొన్ని నిజంగానే రాళ్ళు మనం పాడు చేయకుండా ఉంటే రాళ్ళు వాన కురిసి చాలా శుభ్రంగా ఉంటాయి, కొన్ని ఆనందనేందుకు వీలైనట్టుగా ఉంటాయి కొన్ని రాళ్ళు. కొన్ని రకాల చిగురాకు, కొంచెం పెద్ద ఆకులు కూడా ఉంటాయి చిగురాకు.
ఆ ఆకుల్లో కాస్త ఏమిటి శుభ్రంగా పప్పులోకి ఇంత ఒడియాలని వేస్తారు, పొట్టు ఒడియాలు, 2 ఒడియాలు సిగురాకు మీద కూడా పెట్టుకోవచ్చు, చిన్న ఉంటాయి, నష్టమే ఉంది. అసలు ఆకు చూస్తే ఒడియం తినబుద్ధి అవుతుంది ముందు. అందుకే ముందు పళ్ళు శుభ్రంగా ఉండాలి, పెట్టే పాత్రలు శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు ఈ బఫెట్ డిన్నర్లు వచ్చాక పెద్ద తద్దిన వచ్చింది, ఇంత చెప్పేస్తారు చేతికి, దాంట్లో సమస్త 16 పోయాలి. పులుసులో కూర కలిసింది, కూరలో పప్పు కలిసింది, మొత్తం అని లోపల కలిసి గుర్తు కూరలో పదార్థాలు ఉంటుంది ఆ పళ్ళని చూస్తే. ఎవరా అంటే మళ్ళీ వెళ్ళడానికి మనకి మొహమాటం, పైగా ప్లేటులు లెక్క అక్కడ అదో దరిద్రం కదా. అక్కడ ప్లేటులు లెక్క, ప్లేటుకి ఇదివరకు 500, ఈ వచ్చిన ఎవరో చెప్పారు 1000 రూపాయలు అన్నారు. అయిపోయింది, చెప్ప యజమాని చేతికి వచ్చినట్టే ప్లేట్. ఈ మొత్తం డిన్నర్ అయ్యాక ఈ కన్యాదాతకి ప్లేటు 1000 రూపాయలు, ఇంకా పైన కూడా చెబుతున్నా. అంటే ఇంక ఇందులో మళ్ళీ ఇంకోటి వచ్చింది షోకు, 2-3 ప్లేట్లు తింటాడు కూడా. వాడి సొమ్ము కదా, వీడి సొమ్మే పోయి కూర దాంట్లో మజ్జి దాంట్లో అంటే 2000 రూపాయలు పోయినా. ఇంత చేసి పెడుతున్నది ఇంత పెట్టబో. ఇంత ఖరీదు పెరిగిపోయిన తృప్తి లేదు, గమనించండి. ఇంత డిన్నర్లు చేస్తున్నాం, ఇంటికి వెళ్ళి మళ్ళీ తినాల్సి వస్తుంది. ఎందుకంటే రెండోసారి అనడానికి మనకి ఏమన్నా అనుకుంటారేమో అని భయం, అందుకని మానేయడం. మళ్ళీ ఆఖరి ఇంటికి వెళ్ళాక కాస్త 2 అతికే మొక్కలు వేయించు, సత్తా పెట్టి మరి ఆకలి వేస్తుంది. ఇప్పుడు 25 గంటల పని లేక పెట్టేవాడికి పని లేదు, మనకి పని లేదు, మొత్తం మీద క్యాటరింగ్ వాడు బాగుపడ్డారు. అందుకని కడుపు నిండా తిన్నారు వాడు. ఏదైతే ఆకు ఏమిటంటే శుభ్రంగా ఉంటే చాలు. రాళ్ళు, చిగురాకులు, తృణంబులు, లతలు, కొన్ని రకాల గడ్డి తీగలు లాంటివి కూడా, గడ్డి పరకలు లాంటివి కూడా పెద్దవిగా ఉంటాయి. అవి పైగా ముందు గడ్డి కొట్టం, కాస్త కోకోకోలా తగినట్టు తాకచ్చు. స్ట్రా, ఎండుగడ్డి కొట్టం, అది పెట్టుకుంటే శుభ్రంగా వస్తుంది. స్ట్రా అనే మాటకి ఇంగ్లీష్లో గడ్డి కొట్టం అని అర్థం. పూర్వం అవే వాడేవారు, ఇంగ్లీష్ వాళ్ళు అవే వాడేవారు. తర్వాత ప్లాస్టిక్ వచ్చాయి, ముందు గడ్డి కొట్టానే వాడేవారు సహజంగా. అవి తృణంబులు, లతలు, కొన్ని రకాల తీగలు, అవి కూడా కొంచెం ఆకారంలో పెద్దవిగా ఉంటాయి. అలాగా రకరకాల. పైగా ఆ తీగకేమో చిన్న చిన్న పళ్ళు ఉంటాయి. ఆ తీగని పళ్ళతో సహా ఆ తీగని తీస్తే ఆ తీగని అప్పటికప్పుడు ఆ పండు కోసుకుని తినడం ఎంత బాగుంటుంది. ఇక్కడ శుభ్రంగా ముద్దపప్పు వేసుకుని తింటూ ఉంటే, దొడ్లో కాస్త పచ్చిమిరపకాయలు చెట్టు ఏదైనా ఉంటే అప్పటికప్పుడు టక్కుమై కాస్త లలితమైన వేళతో ఆడవాళ్ళు ఆ పచ్చిమిరపకాయ పట్టుకొచ్చి ఈ పప్పులో వేస్తే పాత్రలాగా పద్యాలు 16 రాత్రం. ఎందుకు రాయం? దిక్కుమాల మిరపకాయలు పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి 6 రోజులు పోయాక వేస్తుంటే పద్యాలు ఎందుకు వస్తాయి? కావలసిన రావు పద్యాలు కూడా వస్తాయా? అది తిండండి. ఇక్కడ పప్పు కలుపుకుంటూ ఉంటే దొడ్లో ఉండే మిరప చెట్టు ఉండాలి అక్కడ. అప్పటికప్పుడు పట్టుకొచ్చారు తాజా మిరపకాయ, అది అక్కడ వేయాలి. రవంత ఉప్పు వేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. పోతలగాల్లో మనము పద్యాలు రాస్తాం. చారు కాస్తున్నారంటే సరిగ్గా వంటింటి కిటికీ పక్కనే ఉండాలి కరివేపాకు చెట్టు, కిటికీ పక్కన. ఎలాగ మళ్ళీ ఇలా వెళ్ళి పోసుకునేలా ఉండకూడదు. ఆ పొయ్యి దగ్గర నుంచి కిటికీలోంచి అందుకునేలా ఉండాలి. అది లెక్క. సరిగ్గా బాగా మరిగాక 4 ఆకులు కరివేపాకులు తీసి అప్పటికప్పుడు అందులో వేయాలి, వెంటనే భోజనం చేయాలి. అది మజా. మనకి అంత యోగం ఎక్కడది? కరివేపాకు కూడా ఫ్రిడ్జ్లోనే చివరికి వ్యాపారం అయింది. దాన్ని పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడితే వ్యాపారం అయింది కరివేపాకు, రుచి అంతా పోయింది. అందుకే మనకి ఇప్పుడు కావ్యాలు రావు, పద్యాలు రావు, బతుకులన్నీ ఇలా ఉన్నాయి. అందుకే వాడు శుభ్రంగా రసవంతంగా జీవించేవారు హాయిగా. ఇంకా ఎలాంటివి తిన్నారో ఎలా తిన్నారో చెబుతాడు పోతన గారు చాలా అందంగా. ఇవన్నీ పువ్వులాకులు, కంచం పువ్వులుగా తామరాకులు తినేవారంటే చాలా మంది పెద్దవాళ్ళకి తెలుసు. పల్లెటూరు తామరాకులు, నేను నా చిన్నతనంలో చాలా భాగం తామరాకులు చేసా. ఇప్పటికీ ఎక్కడికైనా పెడితే నాకు ఏముందో ఒక అరిటాకు వేసి పెట్టండి. మీరు ఏం వేసినా ఏం పెట్టినా మంచిది. అరిటాకు వేసి పెడితే ఏం పెట్టినా మంచిది. అంచేత రకరకాల అరిటాకులు, తామరాకులు ఎంత బాగుంటాయండి తామరాకులు. పైగా ఆకు ఎలా ఉంటుంది? ఆకులో అన్నం, వేడి అన్నం పెడితే డాగు పడాలి ఆకు, అప్పుడు ఆకు సారం కూడా అన్నానికి అంటుతుంది మనకి వంటకం. ప్రకృతితో మమేకమైపోయినటువంటి జీవితం భారతీయ జీవితం. మన విందు అన్నీ అంతే, విందులు వినోదాలు సమస్తం అంతే, పెళ్లిళ్ళు పేరంటారు. ప్రకృతి నుంచి విడిగా ఎప్పుడు ఉండవు. ప్రకృతి కింద వేరే దైవం ఉందని మనం భావించాలి. ఆ ప్రకృతి ఆరాధనే ఈ బృందావన రాగం. శిలంబులు, శిలలు, పువ్వులాకులు కంచంబులుగా భుజించిన చటన్ గొప్పర్భకులు భూవరా. అంతా అలా ఒబ్బిడిగా కూర్చుని పద్మంలాగా అలా రేకి ముడిపోయినట్టుగా చక్కగా కూర్చుని భోజనం చేస్తుంటే, పరీక్షిని మహారాజా ఏం చెప్పమంటావయ్యా, మహారాజులు మీకు భోజనాలకు ఏం లోట్లేదు కానీ యోగిని కదా, నేను ఎప్పుడు భోజనం కూడా చేయని ఆవు పాలు తాగడం తప్ప నాకు కూడా సరదాగా అక్కడ కూర్చోబెట్టి భోజనం పెడితే బాగుండి అనిపిస్తోందయ్యా అన్నాడు సుఖ మహర్షి. అప్పుడు ఒకటితో ఒకడు సరదాలు ఆడుకుంటున్నారు. మాటి మాటికి వేలు మడిచి ఊరించుచు ఊరుగాయలు తినుచుండునొకడు. మాటి మాటికి వేలు మడిచి ఊరించుచు ఊరుగాయలు తినుచుండునొకడు. ఒకని కంచములోని నొడిసి చెయ్యనమింగి చూడు లేదని నొరు చూపునొకడు. ఏగురార్కురు చందులు ఎలమి పన్నిదమాడి కూర్కొని కుడుచునొకడు.
ఇన్నియుతగ పంచి ఇటుట నెచ్చలితనము అనుచు బంతెన గుండులాడులొకడు కృష్ణుచూడు మనుచుకి కురించి పలుమ్రోలి మేలి భక్ష్య రాసి మెక్కునొకడు కృష్ణుచూడు మనుచుకి కురించి పలుమ్రోలి మేలి భక్ష్య రాసి మెక్కునొకడు నవ్వునొకడు సకుల నవ్వించునొకడు ముచ్చటాడునొకడు మురియునొకడు. కేవలం భోజన వర్ణన కాదండి, ఒక అద్భుతమైన తత్వాన్ని చివర ఎత్తుగీతి పద్యంలో పెట్టాడు పోతన గారు. ఆశ్చర్యపోతాం మనం. పరిశీలన అలా ఉండాలి, పద్యాలు పాడుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మాటి మాటికి వ్రేలు మడిచి యురించుచు ఊరుగాయలు తినుచుండునొక్కడు. ఊరగాయ బద్దల్ని వేళ్ల మధ్యలో దాచుకునేవాడు. మీలో ఎంతమంది కుర్రాళ్ళకి తెలుసు కానీ ఇక్కడ పెద్దాళ్ళకి తెలుసు. మేము ఎక్కడో మా ఊరి నుంచి కాశీపాడు అని ఊరెళ్ళి చదువుకునేవాడు. పొద్దున్నే ఈ కొత్త ఊరగాయ మాగాయ లాంటిది వేసేవారు. ఆ బద్ద తినడానికి సమయం ఉండదు, తినకుండా ఉండని. పెద్ద చదువు తర్వాత చదువుతాం, బద్ద ముందు తినాలి. అందుకని ఏం చేసేవాడు, మాగాయ బద్ద సరిగ్గా ఈ 2 వేళ్ల మధ్యలో ఇవిడిపోతుంది. సరిగ్గా ఇలా ఉంటుంది మాగాయ బద్ద. సరిగ్గా పెట్టుకుని ఈ మాస్టర్ చూస్తే లెక్క పెట్టుకుంటున్నానండి, ఏం లేదండి. అది పోతన గారు. మాటి మాటికి వ్రేలు మడిచి ఊరించు చూరగా జల్లు తినుచుండునొక్కడు. ఆవకాయ గాని మాగాయ గాని తొక్కుడు పచ్చడి గాని నూనె మాగాయ గాని మీరు ఏదైనా కలపండి, ఖచ్చితంగా వేళ్ల మధ్యలో పెడుతుందే వెళ్ళదు. ఈ చెంచాలను ముళ్ళు పెట్టి తింటే ఏముండదు, ఇదంతా దరిద్రం. చేత్తో తింటేనే ఈ అర్థం తెలుసు. చెంచాతో ఉంటే అది ఇనప ముక్క, ఆ ఇనుము లోపలికి వెడితే ప్రమాదం కూడా. దాని రుచి తెలిసింది చేత్తోనే తినాలి, చేత్తోనే కలుపుకోవాలి. ఎవరైనా హోటల్లో మన చేత్తో తింటూ ఆక్షేపిస్తే ఆ చేత్తో ఒకటి ఇచ్చే నేను ఇమ్మన్నానని చెప్పండి, ఏం భయం లేదు. ఇటువంటి మొహమాటాలు పడ్డం వాడు ఏమనుకుంటాడో. అసలు నాగరికత మర్చిపోయాం, రుచి మర్చిపోయాం. చేతిలో ఎప్పటికప్పుడమ్మా ఆలోచించండి, ఈ జీవ లక్షణాలన్నీ చేతిలో ఉంటాయి. చెమట ఊరుతుంటుంది, రసం. అది చెమట అంటే ఏదో కంపు అనుకోకండి. ఈ జీవ లక్షణాల చేతిలో ఉండే తల్లి పెట్టిన అన్నం ఎందుకంత రుచిగా ఉంటుంది? తల్లి ప్రేమ అందులో ఉంటే మా చెంచాలో ఏముంటుంది? తల్లి ప్రేమ పిల్లాడి చేతిలోకి వస్తుంది, చెంచాలోకి వస్తుందా? చెంచా ప్రేమవాహకం కాదు, రాగితీగ విద్యుత్ వాహకం. చెయ్యి మాత్రం ప్రేమవాహకం, చెంచా ప్రేమవాహకం కాదు. అందుకని పూర్వం అన్నం వేడన్నం చేత్తో పెట్టేవారు. ఇక్కడ పెద్ద ఆడవాళ్ళని అడగడం తెలుస్తుంది. వేడన్నం చేత్తో పెట్టేవారు, పెద్ద పళ్ళెల్లో పెట్టి పట్టుకొచ్చి చేత్తో పెట్టేవారు. గరిటె వాడేవారు కాదు. గరిటె దరిద్రం చేత్తో పెట్టమనేవారు. కింద పళ్ళెం కాలిపోతూ ఉంటుంది, వాడు చెయ్యి కాలు అనగబెట్టేవారు. అనగబెట్టాలి. ఆ చేతి రుచి దానికి అడుగు. అంత శుభ్రంగా వాళ్ళు ఉండేవారు, సందేహించక్కర్లేదు. ఇవాళ శుభ్రత మీద అనుమానం వచ్చి రకరకాల సాధనాలు పెట్టాము. అసలు శక్తి పోయింది, జీవం పోయింది, జీవం పోయింది. భగవంతుని శరీర అవయవాలు ఇచ్చింది, వాటిని ఉపయోగించేయాలి. చేత్తో పెట్టామా ఏమన్నా తప్పేమిటండి? అందుకని ఎప్పుడు ఊరగాయ మీరు చూడండి, ఖచ్చితంగా ఆవకాయ కడిగినప్పుడు ఈ సందుల్లోకి వెళ్ళకపోతే అది ఆవకాయే కాదు. అలాగే దాన్ని వదలకూడదు అనాలే శాస్త్రం. అందుకని ఎవరన్నా చూస్తున్నారు, మన బతుకంతా ఎవరో చూడటం కోసమే. అసలు మనం తినడం, మనం అనుభవించడం, మనం సుఖ, వారు చూస్తున్నారు, వీరు చూస్తున్నారు. చివరికి పోయాకే ఇంకెవడో చూడండి. ఇంకా పోయాక కూడా ఈ మాట అక్కర్లేదు, ఎందుకంటే ఎవడో చూసినా మనకు తెలియదుగా. ప్రాణం పోయే వరకు ఎవడో చూస్తున్నాడు, ఎవడో ఏమన్నా అనుకుంటాడేమో, ఎవరో. బతుకంతా ఇతరుల కోసమే. అలాగే స్వార్థం మళ్ళీ ఇతరుల కోసం ఏం త్యాగం చేయడు. అందుకని సొక్క ఇలా మడుచుకుని ఊరు ఏంటి ఎంత బాగుందో తెలుసా పెట్టబెట్ట అయిపోయిందంట. అది మన ఊరించుచు ఉరుగాయలు తినుచుండునొకడు ఒకని కంచములోని రొడిసి చెయ్యన మింగి చూడు లేదని నొరు చూపునొకడు. ఒకడేదో కాస్త పక్కగా అలా చూస్తూ ఉంటే వాడి కంచంలో శుభ్రంగా మాగాయ ముద్దో ఆవకాయ ముద్దో పెరిగన్న ముద్దో లాగేసి తినేసి నాకు తినేసేవారంటే ఎక్కడ తిన్నానో నోరు చూసుకో అన్నట్టు నోట్లో ఉంటుందా? అప్పటికే వెళ్ళిపోయింది లోపలికి. ఏగురు ఆరుగురు చదువులు ఎలమి పన్నిదమాడి కూర్కొని కుడుచునొక్కడు. ఒకడు పని వాడుతున్నాడు, రే నేను 4 భోజనం నేను ఒక్కడనే చేస్తా. అసలు మా అమ్మ నేను భోజనానికి వస్తే కంగారు పడిపోతుంది తెలుసా, మొత్తం మిగిలినందరూ ఆపేయడమే. మంది మ్యూట్ అయిపోయి సగం భోజనం మనకు పెట్టాల్సిందే. తినరా చూద్దాం పందెం అన్నాడు. వాడు తినడం మానేశాడు, వీడికి పెట్టి తిన్నాడు. 2 తిన్నాడు, 3వ వాడు తినాలంటే కష్టమే కదా, పీక కంఠం. అందుకని తింటాం అని పూకుతున్నాడు. అది కూడా వర్ణిస్తున్నాడు. ఏగురు ఆరుగురు చదువులు. ఏగురు అంటే 5, ఆరుగురు అంటే 6. 5, 6 భోజనం ఒకడే తింటానని పందెవాడి పందెంలో ఓడిపోతే ఇబ్బంది కాబట్టి తింటూనే ఉన్నాడు వాడు. అలా ఏగురు ఆరుగురు చదువులు ఎలమి ఒక్కరి. ఏగురు ఆరుగురు చదువులు ఎలమి పన్నిదమాడి కూర్కొని కుడుచునొకడు.
కిన్యుతగా పంచియుడుట నెచ్చలితనము అనుచు బంతెన గుండులాడునొకడు. ఒకడు తినడం మానేసి వాడి ఇంటి దగ్గర ఏదో తినొచ్చాడు, అందుకని ఇప్పుడు ఆకలేదు. అందుకని ఏం చేస్తున్నట్ట, నాకు ఎప్పుడు నేను తినడం ఇష్టం ఉండదురా, ఎవరికైనా ఇవ్వడమే ఇష్టం, ఎందుకంటే వీడికి అక్కది. అది విషయం, వీడికి అక్కర్లేదు కాబట్టి మెట్ట వేదాంతం అంటారు దీన్ని. మెట్ట పొలాలు ఉండేవాళ్ళు వెనక వేదాంతం చెప్పారు, మెట్ట పొలాలు పండవు, వర్షం కురిస్తే కానీ పండవు. అందుకని వాడే మాకు ఈ పొలంతో పనే లేదండి, మాకు బోర్డు బంగారం ఉంది, ఏం లేదు ఇక్కడ చెప్పుంది, అది ఆగు పండదు కాబట్టి ఈ పొలం మాకు అవసరం లేదండి, మాకు బోర్డు ఆదాయాలు ఉన్నాయి, మాకు పిల్లనివ్వడానికి మీరేమో సందేహించక్కర్లా అని మెట్ట పొలం వాడు వేదాంతం చెప్పేవాడు. అంటే చేతగాని వేదాంతం అనవాడు, ఎలాగూ పండదు కాబట్టి పండక్కర్లేదని చెప్పాడు. అలాంటిది మెట్ట వేదాంతం ఉంటారు. అలాగే ఒకరు శుభ్రంగా ఇంటి దగ్గర తినేసి వచ్చాడు, ఇక్కడ మళ్ళీ 11ంటికి భోజనం అంటే ఎక్కడగా, అందుకని నాకు అసలు ఎప్పుడు నేను తినను రా, ఇప్పుడు ఏదైనా తెచ్చామంటే నలుగురు పంచుకోవాలి, ఎందుకంటే వీడికి ఆకలి లేదు. ఇక్కడ పుణ్యం అనమాట. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అని అదే తెలివి మాట. మేడ మీద పేలపిండి ఎండబెట్టింది ఒక ఆవిడ, ఎనకు పెద్ద గాలి వీచింది, ఎగిరిపోతుంది. ఏం చేయాలి? కృష్ణార్పణం అమ్మ, కృష్ణార్పణం అంటే అందులోంచి పుణ్యం రావాలి. ఆ గాలి వీయకుండా ఉంటే ఎవరికి ఇంత మొదలు పెట్టదు. ఎనకు గాలి వీచింది, ఎగిరిపోతుంది కాబట్టి ఎవడు పట్టుకుపోతాడో తెలియదు కాబట్టి కృష్ణార్పణం. అలాంటిది అవకాశవాదం. అలాంటి అవకాశవాదంతో ఒకటి ఇప్పుడు చూడండి అందులో ఉండే తత్వం. కృష్ణు చూడు మనుచు కికురుంచి పరుమురోలి మేలి భక్ష్య రాసి మెక్కునొకడు. ఒకడు అంటున్నాడు, రే కృష్ణుడు చూడరా ఎంత అందంగా ఉన్నాడో, ఎంత నవ్వుతున్నాడో, అసలు రే కృష్ణుడు చూస్తే అన్నమే కదరా అన్నట్టు. అంటే వీడి పక్కవాడు అవునరా అని వాడు అలా చూస్తున్నట్టు. అలా వాడు కృష్ణుడు చూసి మైమరిచిపోయి ఉండగా వీడు వాడి పళ్ళు ఆకులో ఉండే మిఠాయిలో 2 ఆకులు విడి తినేసాడు. కృష్ణు చూడు మనుచు కికురుంచి పరుమురోలి మేలి భక్ష్యరాశి. మేలి భక్ష్యరాశి అంటే పిండి వంట, అరిసెలో అప్పాలో ఏవో చేస్తారుగా, అవి మామూలు పప్పాలో ఎక్కడైనా ఉండేది. ఈయన కృష్ణుడు చూడమని అటు తిప్పేసి వీడు కృష్ణుడు చూసి మైమరిచిపోయి మైకల్లో ఉంటే వాడు బిస్కెట్లో ఉండే మిఠాయిలో 2 వీళ్ళు నొక్కేసేట. తర్వాత వాడు ఇటు తిరిగేసరికి అయిందా, నువ్వు కృష్ణుడు చూస్తూ కూర్చున్నావు, నేను ఉండలేనా. ఇక్కడ ఉండే విశేషమైన తత్వం అండి. ఎవడు మోసపోయాడు, ఎవడు మోసం చేశాడు. వీడు అనుకుంటున్నాడు ఈ మిఠాయిలు తిన్నవాడు నేను వీడిని బాగా మోసం చేయగలిగా, కృష్ణుడు చూడమని చెప్పాను, వాడు వెర్రేళ్ళ కృష్ణుడు చూస్తూ కూర్చున్నాడు, మిఠాయిలో నేను తినేసా అనుకుంటున్నాడు. కానీ అసౌ మయా వంచిత, పరబ్రహ్మ పదార్థం వాడికి దొరికింది, ఒట్టి పిండం వీడికి దొరికింది. ఎవడు మోసపోయాడు, ఎవడు జయించాడండి. వాడు మోసపోలేదు. వాడు అన్నట్టు రే పోతే పోయారా మిఠాయిలో మళ్ళీ దొరికితే కృష్ణుడు మళ్ళీ దొరుకుతాడా అన్నట్టు. అంటే వాడికి అర్థమైన తత్వం వీడికి అర్థం కాదు. వీడు మిఠాయిలో ఉన్నాడు, వాడేమో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉంటాడు. అదే ఈ పదార్థాలు, ఈ భోగాలు, ఈ వైభవాలు ఎప్పుడైనా ఉండేవే, ఇవాళ కాకపోతే రేపు అనుభవిస్తాం, ప్రమాదం ఏం లేదు. ఇవాళ అనుభవించకపోతే ఏదో జరుగుతుంది కాదు. ఈ అనుభవాలు ఏమీ శాశ్వతం కాదు. ఎంత గొప్ప అనుభవం అని మనం అనుకున్నా 5-10 నిమిషాల మించి ఉండేది కాదు, తర్వాత ఎలాగూ పోయేది. దీని గురించి అంత తాపత్రయం దీనికి. మిఠాయిలు పోయాయా అంటే ఇక్కడ అర్థం ఏమిటండి, ధన కనక వస్తు వాహనాదులు ఏవి పోతున్నా కూడా దాని మీద దృష్టి కాకుండా పరమేశ్వరుడి మీద దృష్టి ఉంటే ఇవన్నీ మళ్ళీ ఆయన ఇస్తాడు. వీటిలో ధనం మీదో, కనకం మీదో, వస్తువుల మీదో, వాహనాల మీదో దృష్టి పెట్టి పరమేశ్వరుని మర్చిపోయామనుకోండి, ఇవన్నీ ఎలాగో ఆయన తేడా సాధ్యం కాదు. అవన్నీ ఉన్నవాళ్ళు ఎవరికి ఆయన మీద భక్తి లేదు మనకి తెలుసు బాగా. అందుకని వీడేదో ఆయన్ని మోసం చేశాను పక్కవాడిని అనుకుంటున్నాడు, కానీ వాడన్నట్ట నాకు పరమార్థం దొరికిందిరా, నీకు పదార్థం దొరికింది. పదార్థం నీ సొంత అయింది, పరమార్థం నా సొంత అయింది. కావలసింది పరమార్థం కానీ పదార్థం కాదు కదా. భాగవతం ఈ చివరి నుంచి ఆ చివరికి బాగా చదివేవాళ్ళు, 7 రోజులు కూర్చొని పారాయణ చేసేవాళ్ళు చాలా ఉంటారు. ఒక 100 సార్లు పారాయణ చేసినా ఈ తత్వం అర్థం కాకపోతే అది ఉంటాయి. అందుకే నేను చెబుతున్నా, మొహమాట పడకుండా 7 రోజులనేమో ఏదో గుళ్ళల్లో కొన్ని సందర్భాల్లో సప్తాహమని చేస్తారు, అది వదిలేయండి, అదో సంప్రదాయం. మన ఇళ్లలో అలా చేయకూడదు. మనం దానివల్ల ఏదో ఫలితం ఉన్నాం, ముందు ఏదో విఘ్నేశ్వర పూజ, తర్వాత 10 మంది బ్రాహ్మణులకు పోయినారు, ఇదేది పెద్ద ముఖ్యం కాదు. హాయిగా భాగవతం పుస్తకాలు, వ్యాస భాగవతం సహా, పోతన భాగవతం సహా దొరుకుతున్నా ఇంట్లో పెట్టుకుని 1 అరగంట రోజు కేటాయించండి. నేను చేసి మీకు చెబుతున్నా, 1 అరగంట. నేను నా పూజలో భాగంగా వ్యాస భాగవతం చదువుతున్నాను 3-4 ఏళ్లుగా. నేను 10 నిమిషాలే కేటాయించాను, ఎందుకంటే నాకు వేరే కావ్యాలు ఉన్నాయి. 10 నిమిషాలు నా స్థాయికి అందులో 4 పేజీలు అవుతాయి, పర్వాలేదు. 10 నిమిషాలు 4 పేజీలు చొప్పున కేటాయిస్తే దశమ స్కంధం కూడా అయిపోయినప్పటికీ ఇంకా 2 స్కంధాలు ఉన్నాయి. పూర్తిగా వ్యాస భాగవతం చదివాను, పూర్తిగా పోతన భాగవతం చదివాను. రోజుకు 10 నిమిషాలు నేను కేటాయించి, అది కూడా ఇంట్లో ఉన్నప్పుడు. నెలకు 10 రోజులు మనం అవుట్ ఆఫ్ స్టేషనేగా, కనీసం 15 రోజులు ఇంట్లో ఉన్న రోజుల్లో పొద్దున్నే సంధ్యావందనం అయ్యాక భాగవతం చదువుదామని పెట్టుకుంటే పోతన భాగవతం అయిపోయింది, వ్యాస భాగవతం దశమ స్కంధం చివరికి వచ్చింది.
ఇలా చదవగలం మనం పుస్తకాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏదో పుణ్య దినాల్లో చదువుదాం, ఏకాదశి నాడు చదువుదాం. భగవంతుడు గ్రంథం చదవడానికి పుణ్యదినం ఏమిటమ్మా? నువ్వు ఎప్పుడు చదివితే అదే పుణ్యతిథి. ఇలాంటి నియమం పెట్టుకుంటే అవుతాయి. అప్పుడు పరమార్థం అర్థం అవుతుంది, లేదా పదార్థమే. నేను పారాయణ చేశా, సప్తాహాలు చేశా, ఇంకొక ఆయన ఇంకా కాస్త ఇంకొంచెం గిన్నీస్ బుక్ రికార్డు సప్తాహాలు చేశా, 100 చేసినా ఒకటే మన బుద్ధి మాట. ఇవన్నీ ఊరికే చెప్పుకోవడానికి గిన్నీస్ బుక్ రికార్డు. ఆ పరమార్థం అందుకోవాలి, పదార్థం కాదు. చివరికి ఇదంతా ఎందుకని నవ్వునొకడు పరుల నవ్యం సపుల నవ్వించునొక్కడు ముచ్చటాడునొకడు మురియునొకడు. ఒకడు తాను నవ్వుతున్నాడు, ఇంకోటి ఏవో చెలోక్తులు వేసి నవ్విస్తున్నాడు హాయిగా, ఇంకొకడేమో ఇంకో మాట ముచ్చటాడునొకడు మురియునొకడు. ఒకడు విస్తట్లో ఆవడ ఉంది, ఒరే ఆవడ, నాకు ఇంకోటి గుర్తొస్తుందిరా, ఆవడ అంటారు, ఇంట్లో ఆవిడని ఆవిడే అంటారు, ఇద్దరికి తేడా ఏమిటారు. ఇదే జోక్ అంటే. ఏదో నవ్వించాలి కదా అందరూ. నేను దీన్నేమో ఆవిడంటారా, ఇంట్లో భార్యనేమో ఆవిడంటారా, ఈ రెండింటికి తేడా ఏమిటి? ఆవిడ తాను వేగుతుంది, ఆవిడ మిమ్మల్ని మన్ని వేయిస్తుంది అన్నాడు. సరిపోయి అదేమో తాను వేగుతుంది, ఆవిడేమో మన్ని వేయిస్తుంది. అయిపోయిన ఓహో నవ్వుకున్నారు, హాయిగా ఉన్నారు. అలాగా నవ్వునొకడు సకుల నవ్వించునొక్కడు ముచ్చటాడునొకడు మురియునొకడు. ఇది జరిగింది బృందావనం. సారాంశంగా మనం పదార్థాలు ముఖ్యం కాదు, పరమార్థం ముఖ్యం అని గ్రహించాలి. ఇప్పుడు ఒక పెద్ద మలుపు తిప్పుతున్నాడు కదా. శ్రీకృష్ణుడు బృందావనంలో రకరకాల లీలలు చేస్తున్నట్ట. భూలోకంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అని చెబుతున్నారు అని ఈ వార్తలు బ్రహ్మలోకం వరకు వ్యాపించే ప్రసార మాధ్యమాల ద్వారా. బ్రహ్మకు అనుమానం వచ్చింది, ఎవడో ఏదో చేస్తుంటే విష్ణువు అంటున్నారు. విష్ణువు మా నాన్నగారు, నాకు చెప్పకుండా కింద కడతాడు ఏమిటి అంటే, అప్పట్లో కూడా కొడుకు చెబితే కానీ తండ్రి కదలేని పరిస్థితి ఉండేది అనమాట. నాకు చెప్పకుండా మా నాన్నగారు కిందికి కడతాడు లేదు, మా నాన్న వైకుంఠంలో ఉన్నాడు. నిజంగానే రామావతారం కృష్ణావతారం వచ్చినప్పుడు వైకుంఠం ఖాళీ అవ్వలేదు. పొరపాటుగా ఆలోచించు. అవతారం అని మనకు అర్థం కావడం కోసం చెప్పారుగా, అది మొత్తం ఖాళీ వేసి తాళం వేస్తారా? అజ్ఞానం. అది ఎలా జరుగుతుందో కాళిదాసు రఘువంశంలో చెబుతాడు. రఘువంశంలో ఒక 10 సరకలు అయ్యాక రామాయణం రాస్తాడు. దశరథుని ఇంట్లో విష్ణువు రాముడుగా పుట్టాడు, ఆయన శంఖం భరతుడుగా పుట్టింది, చక్రం శత్రుఘ్నుడుగా పుట్టింది, ఆదిశేషుడు లక్ష్మణుడుగా పుట్టాడు. వీళ్ళు ఎలా, అలాగే దేవతలు వానరులుగా పుట్టారు. వీళ్ళు ఎలా పుట్టారు అంటే వాళ్ళంతా అక్కడ ఉన్నారు, వాళ్ళ అంశాలతో ఇక్కడ పుట్టారంటాడు. ఎలా సాధ్యం అంటే తోటలో పువ్వులు అలాగే ఉన్నాయి, వాటి సుగంధం అక్కడి నుంచి వేరే చోట వ్యాపించిందా లేదా, అలాగే జరుగుతుంది పరిణామం అన్నాడు మహాటి. అది మనం గ్రహించాలి. తోటలో పువ్వుల్లా ఉన్నాయి, ఆ గంధం అక్కడ ఉందిగా, వాటికి పుష్పానికి గంధం ఉంది. ఓ గాలి వచ్చి పుష్పగంధాన్ని పట్టుకెళ్ళింది అంటున్నాం మనం. ఏం పట్టుకెళ్ళింది? ఎన్ని కేజీల గంధం, ఎన్ని గ్రాములు లెక్క చెప్పండి. గాలి వీయగానే, తోట నుంచి గాలి వీయగానే మనకి సుగంధం తగిలిందండి, తోచింది. అక్కడ ఏమైనా తగ్గిందా? ఆ పువ్వు గంధం అలాగే ఉంది. అది అలా ఉండగానే మనకి గంధం వచ్చింది. మరి వచ్చిన గంధం అందులోంచి మైనస్సా? ఇదే మహామాయ. భగవత్ సృష్టి అలా ఉంటుంది. అయితే భగవంతుడు వైకుంఠంలోనే ఉంటాడు, ఎక్కడికి కాదు. ఆయన అంశగా శ్రీకృష్ణుడు అవతరిస్తాడు, ఆయన అంశగా రాముడు అవతరిస్తాడు. అది పూర్ణమా అంశ అనేది అవతార ప్రయోజనాన్ని బట్టి ఉంటుంది. రామావతారం పూర్తిగా మానవుడుగానే పుట్టాడు. ఏ లీలను పనిగట్టుకుని ప్రదర్శించాడు. ఒక్కొక్క చోట 2-3 సందర్భాలు ఆ భావావేశాన్ని, ఆ అంతర్గత జీవ లక్షణం అంటే అక్కడ విష్ణు లక్షణం, దాన్ని మానుకోలేక నీకు మోక్షం ఇచ్చానన్నాడు. ఇవ్వడానికి రాముడు దశరథుడు కుమారుడు అయితే ఇస్తాడా? అది విష్ణు లక్షణం, ఇవ్వగలడు. అలా ఒక్కోసారి భావావేశంలో రాముడు అన్న మాటలు 2-3 తప్పితే మిగిలినంతా మానవ అంశ. అంటే మానవుడుగానే ఉంటాడు, మానవుడుగానే దుఃఖిస్తాడు, బాధపడతాడు, లేస్తాడు, కోపపడతాడు, మళ్ళీ తప్పు చేశాను అనుకుంటాడు. కృష్ణుడు అలా ఉన్నాడు. రాముడు కన్నీళ్లు పెట్టిన సందర్భాలు, కోపానికి వచ్చిన సందర్భాలు, ఆవేశపడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ కృష్ణుడు ఆవేశపడిపోయేవి, విపరీతమైన కోపం చూపించినవి, అలాగే దుఃఖపడినవి, కనీసం కన్నీళ్లు గార్చినటువంటి సందర్భం ఒక్కటి మీరు భాగవతం మొత్తం మీద చూపించండి. కృష్ణుని వెంట కన్నీటి బొట్లు రాలిన సందర్భం భారత భాగవతాల మొత్తం మీద ఒక్కటి కూడా లేదు. ఎప్పుడు చిరునవ్వి, లేదా మరి ఎవరో పోయారు నవ్వితే బాగుండదంటే గంభీరంగా ఉంటాడు. పోయినప్పుడు నవ్వితే అలాగే, అందుకని గంభీరంగా ఉంటాడు, లేదా చిరునవ్వి ఎప్పుడు.
అందుకే అది రామావతారానికి కృష్ణావతారానికి ఉండే తేడా. అందుకని బ్రహ్మదేవుడికి అనుమానం ఎందుకు వచ్చిందో, మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు కదా, నా నాభికమలం శుభ్రంగా ఉంది, అదేం అల్లర్లాడడం